అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్యే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటిది వేదము. ఆ వేదం లోపల పరిశిష్ట భాగంలోంచి వచ్చినటువంటి శ్రీ సూక్తం గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ అంటే వేదంతో సమానము. శ్రీ అంటే వేదంతోని సమానము. వేదం లోపల మనం ఓంకారము అనేది అయితే చెప్తామో ఆ ఓంకారం అనేటటువంటిది శ్రీ అనే దానిగా కూడా చెప్తాము. కాబట్టి శ్రీ అనేటటువంటిది భగవంతుడి యొక్క చైతన్య శక్తి అని చెప్పేసి మన అందరము తెలుసుకున్నాం. భగవంతుడి యొక్క చైతన్య శక్తినే శ్రీ అంటాం. అంటే ఏంటి? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనం పట్టుకోలేము, కానీ సూర్యుడి యొక్క ఎండ మనకు తగులుతుంది. కాబట్టి సూర్యుడి యొక్క ఎండ ద్వారా మనకు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి యొక్క శక్తిని మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళలేము, కానీ చంద్రుడి యొక్క వెన్నెల ద్వారా భగవంతుడి యొక్క సున్నితత్వాన్ని, భగవంతుడి యొక్క ఆహ్లాద గుణాన్ని, భగవంతుడి యొక్క గొప్ప గుణాలను మనము ఇక్కడి నుంచే పట్టుకోగలం. అంటే ఈ విధంగా శ్రీ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి. ఆ శక్తిని మనం ఎలా స్వీకరించగలుగుతాము అంటే శ్రీ ద్వారా స్వీకరించగలుగుతాము, ఓం ద్వారా స్వీకరించగలుగుతాము. ఓం అనేటటువంటిది అదే భగవంతుడు. ఓంకారం తప్ప ఈ ప్రపంచంలో మరేది లేదు. దాన్ని స్వీకరించడానికి మనకు వచ్చినటువంటి శ్రీని లక్షణ శక్తి అని కూడా అంటారు, గ్రహణ శక్తి అని కూడా అంటారు. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి లక్షణాల ద్వారా మనం భగవంతుడిని గుర్తించాలి. లక్షణాలు అంటే ఏంటి? వాసన చూడడం అనేది లక్షణం, నా ముఖం అనేటటువంటిది నా రూపం అనేటటువంటి దాని యొక్క లక్షణం, నా కళ్ళు అనేటటువంటివి చూపులకు లక్షణాలు, నా చెవులు అనడము వినడానికి లక్షణము. వీటన్నిటి ద్వారా కూడా భగవంతుడు తెలియబడతాడు. భగవంతుడు తెలియబడాలి అంటే ఒక దేవాలయంకి వెళ్ళి జనాలందరినీ తోసి తన్ని కొట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి చైతన్య శక్తి ద్వారానే మనము భగవంతుణ్ణి గుర్తించగలుగుతాము. అదే శ్రీ. సో చాలా అద్భుతమైనటువంటిది. మరి లక్ష్మి అంటే ఏంటి? లక్ష్మి అంటే లక్ష్యము పెట్టగా మనకు ఒక లక్ష్యాన్ని ఇచ్చేటటువంటి, అంటే మన జీవితంలో లక్ష్యం ఏంటి? డబ్బు సంపాదించుకోవడం, ఆనందంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి సంతానం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆరోగ్యం కావాలి, దానికి కావాల్సినటువంటి కీర్తి కావాలి. ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా లక్ష్మిలే. అంటే ఆది లక్ష్మి ఏంటి సార్? మరైతే లక్ష్మి అంటే చాలా రకాలుగా పూజిస్తారు కదా. లక్ష్మీదేవిని చాలా రకాలుగా పూజిస్తారు, కానీ లక్ష్మి అంటే భగవంతుడి యొక్క ప్రకటితమైనటువంటి శక్తి. మనం ముందే తెలుసుకున్నాం, శివుడు శక్తి. శివుడు అంటే అప్రకటిత రూపంలో ఉన్నాడు, అన్మానిఫెస్టెడ్ ఫామ్ లో ఉన్నాడు. శక్తి అంటే అమ్మవారుగా ఉద్భవించింది, అంటే మనకు తెలిపేలాగా ప్రకటితమైంది. అవ్యక్తము వ్యక్తముగా మారడం అన్నమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. అదే లక్ష్మి. సో ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మిని మనం ఇంకో రకంగా చెప్పాలి అంటే మహాలక్ష్మి అంటాం. మహాలక్ష్మి అనగా ఏమైతుంది? 4 చేతులు, ఓ చేతిలో పద్మం, ఓ చేతిలో పతాకం, ఓ 2 అభయముద్ర, వరద ముద్ర, ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా. వరదం అంటే వరాలు ఇవ్వడము, అభయము అంటే బాబు భయపడకు అని చెప్పడాన్ని అభయం అంటారు. వరద అంటే ఏంటి? వరములు ఇచ్చేది అని చెప్పి అలా ఉంటారు. సో ఆవిడ ఎందుకు వస్తుంది మనకు? ఆదిలక్ష్మి అంటే మన ప్రాణశక్తి, మన ఆరోగ్యానికి అమ్మవారి అధిదేవత అని. మరి భగవంతుడి యొక్క ఇంకో శక్తిని ఏమంటారు? ధాన్యలక్ష్మి. అందరికీ తెలుసు ధాన్యలక్ష్మి అంటే ఏంటి? మనకు ధాన్యం ఏవైతే మనకు ఆహార రూపం లోపల అందుతుందో 8 చేతులతోటి, ఆవిడ ధాన్యలక్ష్మి అన్నమాట. అదే విధంగా ధైర్యలక్ష్మి. మనందరం కూడా అభయం మనకు అన్నిటికంటే ముఖ్యం. ధైర్యలక్ష్మి ఉంటేనే మిగతా లక్ష్ములు అందరూ వస్తారు. కాబట్టి ఆ ధైర్యం అనేది కూడా అమ్మవారి గుణమే. ధైర్యం అనేటటువంటిది కూడా అమ్మవారి. మరి గజం అంటే ఏంటి? గజం అంటే ఏంటంటే నువ్వు ఆ సంపద ఉండడమే కాదు, ఆ సంపదకు సరిపడినటువంటి హుందాతనం, కీర్తి, యశస్సు, పెద్దరికం కూడా ఉండాలి. గజము అంటే ఏంటి? ఎంత మందంగా, దర్పంగా, ఎంత అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఏనుగులు ఇట్లా అభిషేకించే అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆవిడని గజలక్ష్మి అంటాం. సో గజలక్ష్మి అనేటటువంటిది సకల శుభాలకు దేవత. సంతాన లక్ష్మి. సరే, సంతాన లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతానం కలిగించేది సంతాన లక్ష్మి. విజయలక్ష్మి విజయాన్ని కలిగించేది, కార్యసిద్ధి కలిగించేది విజయలక్ష్మి. విద్యాలక్ష్మి మనకు విద్య, జ్ఞానము. అంటే విద్య అంటే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యామా, ఇంటర్ పాస్ అయ్యామా కాదు.
ఆ దాంతో సంబంధం లేదు. కొంతమంది డిగ్రీలు ఉంటాయి కానీ వాళ్ళకి జ్ఞానం ఉండదు. కొంతమందికి ఏమీ ఉండవు కానీ వారి లోపల జ్ఞానం ఉంటుంది. అది విద్యాలక్ష్మి. ఆ జ్ఞానానికి విద్య వివేకము. ఈ విద్యాలక్ష్మిని మనం ఏమంటాము? దక్షిణామూర్తి గాను అంటాము, హయగ్రీవుడు గాను అంటాము, కపిలుడు గాను అంటాము, శ్యామలాదేవి రూపంలోను అన్ని రకాల జ్ఞానమూర్తులు కూడా ఇందులోనే వస్తాయి. చివరికి ధనం అంటే ప్రాపర్ మనకు ఆ ధనలక్ష్మి ఎలా ఉంటుంది? ప్రాపర్ గా చేతి లోపల బంగారు కాయిన్స్ పట్టుకున్న కలశంతో ఉంటుంది అనమాట. సో రెడ్ కలర్ బట్టలు, తర్వాత 6 చేతులు ఇట్లా ఉంటాయి కదా. ఈవిడనే ఐశ్వర్య లక్ష్మి అనొచ్చు, సౌభాగ్య లక్ష్మి అని కూడా అంటారు. మనము ఏదైతే పూజ చేస్తామో వరమహాలక్ష్మి అంటాము, కొన్ని చోట్ల వరలక్ష్మి అంటారు. మన తెలంగాణ లోపల వరలక్ష్మి అంటాము. మీరు అదే కర్ణాటక కాకపోతే వాళ్ళు వరమహాలక్ష్మి అంటారు. తప్పేం లేదు. మహాలక్ష్మి, ధనలక్ష్మి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇవన్నీ కూడా ధనానికి సంబంధించినవి. ధనము అంటే ఏంటి? మనకు దరిద్రాన్ని దూరం చేసేవారు. సో ముందు మనకు సంపద అంటూ ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి స్త్రీ అంటే ఇన్ని రకాలు ఇవన్నమాట. ఇన్ని రకాల లక్షణాలతో మనకు ఒక శక్తి కనపడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అనేక శక్తులు మనకు రావాలి. ఆ పూజ కోసం అని చెప్పి మనం శ్రీ సూక్తం ప్రారంభించాం. కానీ శ్రీ సూక్తం ప్రారంభించినప్పుడు ఏమన్నాము? ఈ శ్రీ సూక్తం అనేటటువంటిది మనకు ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి గ్రాడ్యువల్ గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. చేస్తే అదేమైంది? విద్యారణ్య స్వామి సమయం లోపల బాగా పాపులర్ అయిందని చెప్పి తెలుసుకున్నాము. పురుష సూక్తంలో ఒక శ్లోకము, శ్రీ సూక్తంలో ఒక సూక్తము, ఒక మంత్రము, ఈ రెండింటిని కలిపి చదువుతూ ఉంటారు. దాన్ని శ్రీనివాస విద్యగా వచ్చింది అని చెప్పి అదొక భావన. అది మనకు కరెక్టా కాదా ఇవన్నీ ఇంకా మనం తెలియదు. ఎప్పుడు వచ్చిందో శ్రీ సూక్తం కూడా తెలియదు. అదే మనం పురుష సూక్తం అయితే ప్రాపర్ గా చెప్పొచ్చు, ఈ టైంలో వచ్చింది అని. మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాము? శ్రీ సూక్తము పురుష సూక్తం గురించి. పురుష సూక్తము అనేటటువంటిది స్టార్ట్ అయ్యేది సహస్ర శీర్ష పురుష సాతో స్టార్ట్ అవుతుంది. ఈ మనకు మన శ్రీ సూక్తం ఎలా స్టార్ట్ అవుతుంది? హ అనే అక్షరం, హిరణ్య గర్భే అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. హి అంటే హాతోని స్టార్ట్ అవుతుంది. ఒకటి సాతో స్టార్ట్ అవుతుంది, ఒకటి హాతో స్టార్ట్ అవుతుంది. ఈ రెండే సోహం. భగవంతుడే నేను, సహ అహం అదే నేనై ఉన్నాను, సహ అహం అదే నేనై ఉన్నాను. ఈ సోహంలోనే సాని హాని తీసేస్తే నిన్న మనం తెలుసుకున్నాం, సా ఒకటి హా ఒకటి తీసేస్తే ఓంకారము అని చెప్పి. ఇప్పుడు మనం ఎన్ని తెలుసుకున్నామంటే శ్రీ అనే దాంట్లో, శ్రీ అంటేనేమో భగవంతుడి యొక్క చైతన్య శక్తి, అది మనకు అందే శక్తి అని. సూర్యుడు మనకు అందడు, ఆ ఎండ మనకు అందుతుంది. చంద్రుడు మనకు అందడు కానీ ఆ వెన్నెల మనకు అందుతుంది. అలాగే భగవంతుడు మనకు డైరెక్ట్ గా దొరకడు. ఆయన యొక్క లక్షణాల ద్వారా పట్టుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్తా, భగవంతుడిని లక్షణాల ద్వారా పట్టుకుంటాం. ఒక చెట్టు రూపంలో, ఒక పుట్ట రూపంలో, మనుషుల రూపంలో, అన్ని రూపాలలో భగవంతుడిని మనము దర్శించి భగవంతుడికి దగ్గరవుతాము. సో శ్రీ సూక్తం అనేటటువంటిది ఏంటంటే భగవంతుడి యొక్క గొప్ప లక్షణాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తుంది. తెలియజేస్తూ ఏమంటుంది? ఇది సోహం అంటుంది. పురుష సూక్తాన్ని శ్రీ సూక్తాన్ని కలిపితే సోహం అంటుంది. సోహం లోపల సాని హాని తీసేస్తే సోలో ఓ మిగులుతుంది, హంలో హా తీసేస్తే అమ్ మిగులుతుంది. సో ప్లస్ ఓ ప్లస్ అమ్, ఓం 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 ఓం. ఓం అనేది వేదం. వేదంని ఒక్క అక్షరంలో చెప్పబోయా అంటే ఓంకారం. ఓంకారాన్ని విశదీకరించవయ్యా వేదం. సో ఆ ఓంకారంలో ఉన్న శక్తి శ్రీ. సా రా ఈ అనే 3 అక్షరాలతోటి శ్రీ అని ఏర్పడుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. అటువంటి అమ్మవారిని మనము ప్రతి శ్లోకంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మనము శ్రీ సూక్తం లోపల ప్రతి శ్లోకం లోపల కూడా మనం ప్రార్థిస్తున్నాం అమ్మవారిని. ఎందుకని? ఇప్పుడు మనకు జనరల్ గా శ్రీ సూక్తంలో 15 శ్లోకాలు ఉంటాయి, ఒకటి ఫలశ్రుతి 16 శ్లోకాలు. అదే విధంగా మనకు శ్రీ విద్య అని మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ విద్య ఉందని చెప్పి చెప్పుకున్నాం. ఆ హైయెస్ట్ విద్య అయినటువంటి శ్రీ విద్య 15 అక్షరాలు ప్లస్ ఒక అక్షరం, షోడశి పంచదశి అని మనం ఏదైతే చెప్పుకుంటామో అది. అంటే ఒక్కొక్క శ్రీ సూక్తంలో శ్లోకం, దీన్ని శ్లోకం అనకూడదు, మంత్రం అంటారు. ఈ మంత్రము ఈ ఒక బీజాక్షరంతో సమానము. షోడశి పంచదశి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళది పూర్ణ దీక్ష తీసుకున్నారు వీళ్ళు అంటారు. పూర్ణ దీక్ష అంటే హైయెస్ట్ లెవెల్ అన్నమాట మన సౌత్ ఇండియాలో. ఆ హైయెస్ట్ తీసుకున్న వాళ్ళ దాంతో సమానం శ్రీ సూక్తం. కాబట్టి శ్రీ సూక్తం అనేటటువంటిది హైయెస్ట్ ఎడ్యుకేషన్ అన్నమాట. ప్రతి బీజాక్షరానికి ఇక్కడ ఒక శ్లోకం అంటే మంత్రం ఉంటుంది. అలా మనం ఇప్పటి వరకు 6 మంత్రాలను తెలుసుకున్నాము. సూక్తం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. స ఉక్తము చక్కగా చెప్పబడినది, ఉక్తం చెప్పబడినది, స చక్కగా మంచిగా చెప్పబడినది. అంటే మంచిగా చెప్పబడినది అంటే మన మంచి కోసము చెప్పబడినది, మనకు మంచి చేయడం కోసం చెప్పబడినది, మంచిని మాత్రమే చెప్పబడినది అనేటటువంటి అర్థం మనం తీసుకుంటాం అన్నమాట. అన్ని విద్యలలో ఉన్నటువంటిది ఒకటే. కాకపోతే శ్రీ సూక్తం అన్నా, శ్రీ విద్య అన్నా, బాల త్రిపుర సుందరి అన్నా, రాజరాజేశ్వరి అన్నా, లలిత సహస్రనామం అన్నా ఇవన్నీ కూడా ఒక్కటే.
మిగతావి వేరే ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పిన 6-7 చాలా ఇంపార్టెంట్. అదే విధంగా శ్రీచక్రం, మనం ఏదైతే శ్రీచక్రం నేర్చుకోబోతున్నామో ఇప్పుడు ఈ మణిద్వీప వర్ణనలో మళ్ళీ మనకి ఇప్పుడు శ్రీచక్రం వస్తుంది పద్మరాగం లోపల, పద్మరాగ ప్రకారంలో కొద్దిగా. ఆ శ్రీచక్రం కూడా మళ్ళీ శ్రీ సూక్తంతో సమానమే. కాబట్టి శ్రీ సూక్తం అనేది అత్యంత ఉన్నతమైనటువంటి చదువు అని చెప్పేసి తెలుసుకున్నాము. సోహం, సోహం అంటే మన ప్రాణశక్తి. పీల్చుకున్నాం, వదిలేసాం. ఒకటి అమ్మవారు, ఒకటి అయ్యవారు, ఒకటి ఉశ్వాస, ఒకటి నిశ్వాస. ఇక మొదటి శ్లోకంలో మనం ఏమని తెలుసుకున్నాము? అమ్మవారి యొక్క శక్తి. అమ్మవారు ఎలా ఉన్నారు? ఓ అగ్నిదేవుడా, అమ్మవారిని పిలువు. అమ్మవారు చక్కగా బంగారు రంగుతోని వెలిగిపోతున్నారు. రకరకాల బంగారం, వెండి, అనేక ఆభరణాలతో అలంకరించుకున్నారు. చల్లగా చంద్రుడిలాగా ఆహ్లాదం కల్పిస్తున్న ఆ అమ్మవారిని పిలువు. నా పేరు మీద పిలిపించు, అమ్మవారిని నా దగ్గరికి రప్పించు, నేను పూజిస్తున్నానని. అంతరార్థం ఏంటి? ఇదేమో లౌకిక అర్థం, మంచిది. భగవంతుని మనం ఆహ్వానించడం మంచిది, ఒక అర్థం. లౌకిక అర్థంలోంచి కాస్త మనము భగవంతుడి వైపు తత్వంలోకి వెళ్ళినట్లయితే, ఎవరు? హిరణ్యం. హిరణ్యం అంటే ఏంటి? బంగారం. బంగారం అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి గోల్డ్, అది కాదు. హిరణ్యం అంటే హితమును రమ్యమును కలగజేసేది. మనకు మంచి కలగాలి, మనకి ఇష్టంగా కూడా అనిపించాలి. ఉదాహరణకి మందు వేసుకుంటాం, మందు మనకు మంచి చేస్తుంది, కానీ అది మనకు తీయగా మంచి రమ్యం అనిపించదు, తీయగా ఉండదు, బాగా నచ్చదు, మంచి చేస్తుంది. కానీ అమ్మవారి శ్రీ సూక్తం ఏదైతే ఉందో అది మనకు మంచి చేస్తుంది, తర్వాత తీయగా కూడా ఉంటుంది, మధురంగా కూడా ఉంటుంది. తీయగా అంటే నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుందని కాదు, బాగుంటుంది అని, హితము రమ్యము చేసేటటువంటిది. అమ్మవారు బంగారు, వెండి. బంగారు అంటే సూర్యుడు లాంటి వేడి, చంద్రుడు లాంటి ఇది. అంటే సూర్యుడిలో ఉన్న జ్ఞాన శక్తిని, చంద్రుడిలో ఉన్నటువంటి ఆహ్లాద శాంతంని, ఈ రెండింటిని కూడా తీసుకొని రావు అగ్నిదేవుడా. ఓ అగ్నిదేవుడా, నువ్వు నా శరీరంలో అగ్నిదేవుడుగా ప్రవహిస్తున్నావు, నా శరీరంలో అంతా ప్రవహిస్తున్నావు. నా జఠరంగా మారిన ఆహారాన్ని నువ్వు అరిగిస్తున్నావు. నా శరీరం అంతా 98.4 degrees నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. మెయింటైన్ చేయడం ద్వారా నా శరీరం అంతా కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు. నువ్వే ప్రాణశక్తివి ఓ అగ్నిదేవుడా. నువ్వు నా లోపల జ్ఞానాన్ని కలిగించు, అమ్మవారిని పిలిపించు అంటే జ్ఞానాన్ని కలిగించు, ఆహ్లాదమైన శక్తిని కలిగించు. ఎటువంటి శక్తి ఇది? సూర్యుడి నుంచి మొదలెట్టి కింద మనకు భూమి వరకు. హరిణీం అంటే చాలా అర్థాలు తెలుసుకున్నాం మనం, క్లుప్తంగానే తెలుసుకుంటాం ఇవాళ. హరింపజేసేది అంటే మన పాపాలను, దోషాలను హరింపజేస్తూ. హరిణి అంటే హరిణం, గ్రీన్ కలర్, హరితం. పైన ఉన్నటువంటి సూర్యుడి నుంచి కింద ఉన్నటువంటి భూమిలో ఉన్న చెట్ల వరకు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నా లోపల వెలికితయి, నా లోపల తెప్పించు ఓ మహానుభావ అని చెప్పేసి మొదటి శ్లోకం అర్థం తెలుసుకుందాం. రెండవ శ్లోకంలోకి వచ్చేదేంటి? అలా ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారిని ఎందుకు నేను పిలుస్తున్నానో తెలుసా? బాబు, అగ్నిదేవ, నువ్వు అన్ని తెలిసినటువంటి వాడివి, నిన్ను నేను ఎందుకు పిలిపిస్తున్నానా, నీ ద్వారా ఎందుకు పిలిపిస్తున్నానో తెలుసా? నాకు ఆవులు ఇవ్వు. ఆవులు అంటే భోజనం ఇవ్వు అని. గుర్రాలు ఇవ్వు అంటే నాకు వెహికల్స్ అరేంజ్ చెయ్యి. వెహికల్స్ కావాలి, నాకు అన్నం కావాలి, వెహికల్స్, కార్లు, బంగ్లాలు ఇవన్నీ కూడా కావాలి. తర్వాత నాకేమిస్తావంటే నువ్వు ఒక్క నిమిషం శ్లోకం చూసి, గాం, అశ్వం, పురుష అంటే ఏంటి? పురుషుడు అంటే సంతానము, వీళ్ళందరూ కావాలి అని చెప్పి. దీనికి తత్వరూపం లోపల అర్థం ఏంటంటే నాకు వాక్కు. గాం అంటే వాక్కును సరిగా చెయ్యి. అశ్వాలు అంటే ఏంటంటే నాకు వెహికల్స్ కాదు, నా ఇంద్రియాలను సరిగా నేను కంట్రోల్ చేసుకునే శక్తినివ్వు. పురుష అంటే ఏంటంటే ఈ పురములో ఉన్నటువంటి వాడు పురుషుడు. పురము అంటే నవద్వారే పురే దేహి. మనము 9 ద్వారాలు కలిగిన ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరంలో నన్ను పరిపూర్ణుడుగా చెయ్యి. ఆ చైతన్యం ఏదైతే భగవంతుడు చైతన్యం ఉందో ఆ చైతన్యంని నేను తెలుసుకోలేకపోతున్నాను, నేను అజ్ఞానిగా ఉన్నాను. కాబట్టి నా వాక్కు సరిగా ఉండాలి, నా ఇంద్రియాలు నాకు కంట్రోల్లో ఉండాలి, నేను పరిపూర్ణుడని కావాలి అని చెప్పేసి భగవంతుడిని మనము రెండవ శ్లోకం లోపల ప్రార్థించుకున్నాము. అందరికీ అర్థమైపోతుందని అనుకుంటున్నాను. ఆమెని ప్రార్థించడం వల్ల ఏంటి? ఎవరైతే నన్ను ఎప్పటికీ కూడా వదిలిపోని చైతన్యం ఉందో, ఎందుకంటే ఇప్పుడు మనకు డబ్బు వస్తే పోతుంది, వెహికల్స్ వస్తే పోతాయి, బంగ్లాలు వస్తే పోతాయి, కానీ జ్ఞానం వస్తే పోదు. ఇది నిన్న మనం తెలుసుకున్నాం. సైకిల్ నడిపేయడం ఒకసారి వచ్చిన తర్వాత మర్చిపోం, ఇక జీవితం మొత్తంలో మర్చిపోం. అదే విధంగా దేవుణ్ణి గనక పట్టుకుని సరైన జ్ఞానాన్ని గనక తెచ్చుకుంటే అది జీవితంలో పోదు. కాబట్టి ఇక్కడ మనం ఏమన్నాం? అపగామిని అన్నాం. అపగామిని, గామిని, అపగామిని, అనపగామిని. ఎప్పటికీ కూడా నన్ను వదలనటువంటి జ్ఞాన సంపద నాకు కావాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ నాకు ఎప్పటికీ కొన్నటువంటి డబ్బు కావాలి, అంటే నాకు జ్ఞానం కావాలి అని అర్థం చేసుకున్నాం. తర్వాత శ్లోకంలో అమ్మవారు ఎక్కడ ఉంటారు అనే దానికి మనం ఏమనుకున్నాము? అశ్వారూఢ ఖరీది సంపత్. ఇటువైపు వారాహి అమ్మవారు, ఇటువైపు చూస్తే శ్యామలాదేవి,
మధ్య లోపల అమ్మవారు చక్రరాజ రథారుడ సర్వాయుధ పరిష్కృత అన్నట్టుగా తెలుసుకున్నాము. తెలుసుకుని అమ్మవారు వస్తుంది అంటే ఏనుగులు ఘీంకారంతో నాదంతో తీసుకొస్తున్నాయి, అలా నాకు మంచి చేసే అమ్మవారిని పిలువు అని ఒక అర్థము. మరొక అర్థం ఏంటి, నా శరీరం అనేటటువంటి రథము, ఈ రథానికి ఇంద్రియాలు గుర్రాలు, ఈ ఇంద్రియాలు గుర్రాలు ఉన్నాయి. ఈ అశ్వాలు ఏంటి, ఈ అశ్వాలు ఏవైతే ఉన్నాయో నా మనస్సు, ఈ అశ్వాలు నా గుర్రాలు, అశ్వాలు అనేవి నా ఇంద్రియాలు. వాటికి పట్టుకున్నటువంటి కళ్ళెం ఏదైతే ఉందో అది నా మనస్సు. అది సరైన దారిలో వెళ్ళాలి, అది సరైన దారిలో వెళ్ళి నాకు శ్రేయాన్ని కలిగించాలంటే ఏంటి, ఏనుగులు ఘీంకారం పెట్టాలి. ఏనుగులు ఎక్కడ ఉంటాయి, మన ఈ చక్రం ఏదైతే మూలాధార స్వాధిష్టాన మణిపూరక ఇవన్నీ ఉన్నాయో, ఈ కింద చక్రము గణపతి చక్రము. గణపతి అంటే ఏనుగు. సో ఇక్కడ గనక మనకు నాదం స్టార్ట్ అయిందంటే అంటే దాని ఉద్దేశం ఏంటి, ఏనుగు ఇక్కడ, ఏనుగు అంటే గణేషు, అందుకే మనకు మొట్టమొదటి దేవుడు గణేషు అంటాము. మూలాధారంలో ప్రారంభం అవుతుంది మనకు ఆ నాదం. ఆ నాదం ఇలా ఎదుగుతూ ఎదుగుతూ సహస్రారాన్ని చేరుకుంటుంది. ఆ విధంగా అటువంటి శక్తిని నాకు కలగజెయ్యి అని చెప్పేసి మనము 3వ శ్లోకంలో తెలుసుకున్నాం. 4వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాము, నా లోపల సాత్విక లక్షణాలు. ముందు మనం ఏమని తెలుసుకున్నాము, 4వ శ్లోకంలో అమ్మవారు ఒక సువర్ణమయమైనటువంటి ప్రాకారంలో ఉంటారు. అక్కడ చక్కగా పద్మంలో అమ్మవారు స్థితంగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు. ఆవిడ తృప్తిగా ఉంటుంది, మా అందరికీ కూడా సంతోషం కలిగిస్తుంది. ఇది భౌతిక అర్థం. అంటే ఏంటంటే అమ్మవారు ఒక సువర్ణ ప్రాకారం, అంటే ఒక గోల్డ్ వాల్, ఒక గోల్డ్ ప్రాకారం మనకు తెలిసినవే కదా, మణిద్వీపంలో ఒక బౌండరీ కట్టుకొని ఉంటారు. ఆ బౌండరీ కట్టుకుని ఉన్న వాళ్ళు అమ్మవారు పద్మ ఆసనం లోపల చక్కగా నవ్వుతూ ఉంటారు అని ఒక అర్థం తీసుకున్నాం. తాత్విక అర్థం లోపల మనం ఏమని అర్థం చేసుకున్నాము, అమ్మా నాకు కావాల్సింది సోహం అని చెప్పి తెలుసుకోవడం. సంస్మిత అస్మి, సహా అస్మి, సహా అస్మిత, సహా అంటే వాడు, అస్మి అంటే నేను, వాడే నేను అనేటటువంటి భావన నా లోపల కలగాలి. ఆ వైరాగ్యం కలగాలి అంటే నా లోపల నువ్వు ఆర్ద్రత రూపంలోను వైరాగ్యం, పద్మము అంటే వైరాగ్యం, దాని మీద ఏం వేసినా కూడా పడిపోతుంది. నా లోపల ఆ వైరాగ్యాన్ని పెంపొందించు. వైరాగ్యాన్ని పెంపొందించడం ద్వారా నాకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అది నాకు అందించవమ్మా తల్లి, దానివల్ల నేను సంపూర్ణమైన ఆనందంగా ఉండగలుగుతాను. అంటే నా లోపల వైరాగ్యం రావాలి అని చెప్పి చెప్పేటటువంటిది ఈ 4వ శ్లోకము. 5వ శ్లోకంలోకి వచ్చేసరికి మనం ఏమని తెలుసుకుంటున్నాము, అమ్మవారిని అందరూ దేవతలు కూడా పూజిస్తున్నారు, అమ్మవారు మంచి ఉజ్వలంగా ఉన్నారు, అమ్మవారిని నేను శరణు వేడుతున్నాను. అంటే ఏంటి, ఇక్కడ ఏంటి, అమ్మవారు ఎవరైతే చంద్రకాంతి తోటి మంచి వెలుతురుతోటి లోకాల అందరితోని ఆరాధింపబడుతూ, అంటే ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలు. భగవంతుడు జనరల్లీ ఏంటి, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, కీర్తి కలిగినటువంటి వాడు, సంపదలు కలిగినటువంటి వాడు. ఈ కలిగినటువంటి వాడిని నేను శరణు వేడుతాను. వేడి చెడ్డ గుణాలను పోగొట్టడానికి ప్రయత్నం చేసుకో, నాలోంచి చెడ్డ గుణాలను తీసేసేయి. అలక్ష్మి అంటే దారిద్రాన్ని నాలోంచి తొలగించు. ఇది డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి, ఈ ప్రకాశవంతమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇందులోపల జ్ఞానం లాంటిది నాకు కావాలి. శాంతి, జ్ఞానం, ఐశ్వర్యం ఇవన్నీ నాకు కావాలి. లక్ష్మి దూరం కావాలి అంటే నాకు మంచి గుణాలు రావాలి, చెడ్డ గుణాలు నాలోంచి వెళ్ళిపోవాలి. లోభము, అసూయ, దురాశ, దుఃఖము వీటన్నింటినీ నేను పోగొట్టాలి. అంటే నా లోపల ఉన్నటువంటి నెగటివ్ ఫీలింగ్స్ ని నేను పోగొట్టాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం, 6వ శ్లోకం లోపల ఆదిత్య వర్ణము. ఆదిత్య వర్ణము అంటే ఎప్పటికీ నాశనం అవనటువంటి ఓ వర్ణము కలిగినటువంటి దానా అని మీనింగ్. ఇక్కడ ఆదిత్యము అంటే సూర్యప్రకాశం అనేది ఒక మీనింగ్ అయితే, ఎప్పటికీ నాశనము చెందనటువంటి తత్వము అంటే భగవంతుడు అని. మనం నాశనం అయిపోతాం కానీ భగవంతుడు ఎప్పుడు నాశనం కాడు. అలా నాశనం కాని ఓ భగవంతుడా, నువ్వు తపస్సు చేయగా వచ్చినటువంటిది ఈ బిల్వపత్రము, ఈ బిల్వం చెట్టు. ఆ బిల్వ చెట్టు యొక్క ఆధారంగా బిల్వ పత్రాలతో బిల్వముతో నిన్ను పూజిస్తూ ఉంటాను. నాకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించు అని డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి, ఆదిత్య వర్ణము, నాలో ప్రకాశించే వర్ణము అనేది ఒక మీనింగ్ వస్తుంది. అమ్మా నువ్వు ప్రకాశం బాగా ఉన్నది అని ఒక మీనింగ్ వస్తుంది. నాకు జ్ఞానాన్ని కలిగించు అని ఒక మీనింగ్ వస్తుంది. నువ్వు సనాతనము, ఆదిత్యము అంటే ఎప్పటికీ కూడా ఎడతెగని, ఎప్పటికీ కూడా కట్ అవనటువంటి సంపద. అమ్మ ఆ సంపద, ఆ అజ్ఞానాన్ని తొలగించేటటువంటి ఎప్పుడూ ఉండేటటువంటి సంపద. మేమందరూ నాశనం అవుతాము కానీ అది నాశనం కాదు. అది నాశనం కానటువంటి జ్ఞానం నాకు రావాలంటే ఏంటి, బిల్వపత్రము. మూడు ఆకులు ఉంటాయి, ఒకటి సాత్వికం, ఒకటి రాజసం, ఒకటి తామసం. ఈ త్రిగుణాలని నేను కంట్రోల్ చేసుకుంటాను. తపస్సుని కూర్చుంటాను, తపస్సు చేస్తూ కూర్చుంటాను. అంటే క్రమశిక్షణ, నేను క్రమశిక్షణగా ఉంటాను. నా లోపల బద్ధకం పోగొట్టుకుంటాను.
బద్ధకము, ఆలస్యంగా జాయిన్ అవ్వడము, ఆలస్యంగా ఉండడము, ప్రమాదం వేరే వాళ్ళకి చేయడము, బద్ధకం పట్టడము, పోస్ట్ పోన్ చేయడము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, అజ్ఞానంగా ఉండడము, ఈ గుణాలన్నీ కూడా నేను పోగొట్టుకుని ఈ త్రిగుణాలను దాటుకుని నేను మాయను పోగొట్టుకుంటాను. త్రిగుణాలు అంటేనే మాయ, ప్రకృతి అని మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ మాయను పోగొట్టుకుని నాలో ఉన్న నిస్సహాయతను, భయాన్ని నేను పోగొట్టుకుంటాను అని చెప్పేసి 6 శ్లోకాల యొక్క అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా క్విక్ క్వశ్చన్స్ ఉంటే ఒక 5 నిమిషాలు తీసుకుని ముందుకెళ్దాం. 6 శ్లోకాలలో కూడా మనం తెలుసుకున్నదల్లా ఏంటంటే భగవంతుడిలో ఉన్న చైతన్యం ద్వారా నేను సాధన చేస్తాను, సాధన చేసి ముందుకెళ్తాను అని చెప్పి తెలుసుకున్నాం. మొహమాటం లేకుండా ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. 6 శ్లోకాలలో ఏ పదం అర్థం కాకపోయినా. జై శ్రీకృష్ణ. వనస్పతి వనస్పతి అంటే ఏంటి? వనస్పతి అంటే ఏంటి? పువ్వు లేకుండా వచ్చేటటువంటిది, అంటే బిల్వ చెట్టు అన్నమాట. పువ్వు లేకుండా పండు వచ్చేటటువంటిది అంటే ఎక్కువ ప్రక్రియ ఉండదు. పువ్వు లేకుండా పండు వచ్చింది, ఎందుకని భగవంతుడు తపస్సు చేసేసాడు కాబట్టి డైరెక్ట్ గా పండులాగా వచ్చింది. అందుకే మనం ఏమంటాము, బిల్వ చెట్టులో వచ్చినటువంటి గంధమును శ్రీగంధం అంటాం. ఆ చెట్టు ఆ ఫలాన్ని కూడా శ్రీఫలము అని చెప్పేసి అంటాం అనమాట. సో అది చాలా పవిత్రమైనటువంటిది బిల్వము. నీ తపస్సు ద్వారా ఏర్పడింది. ఆ చెట్టు కింద నేను కూర్చుని తపస్సు చేసుకుంటాను అంటే ఏంటంటే మీనింగ్, బిల్వ పత్రానికి 3 ఆకులు ఉంటాయి. నాలోని తామసిక గుణాలను నేను పోగొట్టుకుంటాను. తపస్సు చేస్తాను అంటే ఏంటి? క్రమశిక్షణగా నా టార్గెట్ వైపు నేను వెళ్తాను, నా లక్ష్యం వైపుకు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను అని అర్థం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏ ప్రశ్న ఉన్నా అడగండి, మొహమాటం లేదు. ఎందుకంటే వాళ్ళ 7, 8, 9, 10 కూడా చెప్పుకుందాం మీకు అర్థమయ్యే దాన్ని బట్టి. సార్ శ్రీఫలం అంటే వక్క చిన్నవి వస్తుంది అది కదా సార్? అది కూడా లేదు. శ్రీఫలం అంటే బిల్వ చెట్టు యొక్క ఇది ఉంటుంది కదా ఫలము, దాన్ని శ్రీఫలం అంటారు. మీరు చెప్పినట్టు వక్కది కూడా శ్రీఫలం అని కూడా అంటారు, దాన్ని కూడా శ్రీఫలం అంటారు. బట్ మనం మాట్లాడుతున్నది బిల్వ చెట్టు యొక్క ఫలం. ఎందుకంటే బిల్వ చెట్టుకు మాత్రమే పువ్వు లేకుండా ఫలం వస్తుంది. పుష్పించకుండా ఫలం వచ్చే వాటిని వనస్పతులు అంటారు. వనస్పతి అనగా పుష్పములు లేకుండా పండు వస్తే దాన్ని వనస్పతి అని చెప్పేసి అంటాం. సార్ సీతాఫలం కూడా అలానే వస్తుందేమో కదా సార్, పువ్వు లేకుండా? నాకు తెలియదు, అంటే నాకు పెద్దగా అగ్రికల్చర్ ఐడియా లేదు. నేను కేవలం సీతాఫలం పువ్వు వస్తుందండి, సంపెంగ మొగ్గలాగా చిన్నగా ఉంటుంది, పువ్వు వస్తుందండి. అది నాకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నది మాత్రం బిల్వ వృక్షం కోసం అని చెప్పి. ఎందుకంటే అమ్మవారి తపస్సుతో ఏర్పడినటువంటిది బిల్వ వృక్షం. విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తుంది అనమాట, అది బిల్వ వృక్షంగా ఏర్పడుతుంది. జై గురుదత్త. నా పేరు చంద్రావతి సార్. చెప్పమ్మా. బిల్వ వృక్షం అన్నారు కానీ నేను 6 సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర చెట్టు వేసా సార్. అది ఒక్కొక్కటి ఇంత చిన్న కేజీ కాయలు అంత ఉంటాయండి, చెట్టుకి కాయలు కాస్తున్నాయి సార్ అవి. అయినా నాకెందుకు మా ఇంటి ముందు చెట్టు ఉండాలని నేను ఆగ్నేయం పక్క 2 నెలల క్రితం ఆ చెట్టు దగ్గర కూర్చోవాలని మీరు ఏదైతే చెప్పారో అదే ఆలోచనతో 2 నెలల క్రితం మళ్ళీ ఇంటి ముందు కూడా ఒక మొక్క వేసుకున్నా సార్, ఆగ్నేయం పక్కన. అలాగేనమ్మా, సంతోషం, వెరీ గుడ్. చెట్టుకి బాగా అవి మేము ఇప్పుడు హోమాలు చేస్తారు కానీ మా అయ్యగారులు అన్నారు, వాళ్ళకి పంపిస్తామండి వాటిని. వినాయక చవితి మిగిలిన అప్పుడు ఇస్తాం సార్ ఆ కాయలు. వెరీ గుడ్, సంతోషం. ఎవరికైనా ఫస్ట్ 6 శ్లోకాలలో డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి. ఇంకా ఫస్ట్ 6 శ్లోకాలలో అనుమానం ఉన్న వాళ్ళు అడగండి. ఇంకా అనపగామిని అంటే ఒకసారి. సరే. గామిని అంటే ఏంటి చెప్పండి ముందు. గమనం. గామిని అంటే ఏంటి? గమనం, అవునా? అపగామిని అంటే వదిలేసేది, తప్పుదారిలో వెళ్ళిపోయేది. అనపగామిని అంటే ఎప్పటికీ తప్పుదారిలో వెళ్ళనటువంటిది, అంటే మనను వదిలేసి వెళ్ళనటువంటిది. మనను వదిలేసి వెళ్ళనటువంటి దాన్ని అనపగామిని అంటాము. ఇందులో 3 ఉన్నాయి. గామిని, గమ్ధాతు ఉంది, అపగామిని అనేటటువంటి ఉపసర్గ పెట్టాము, అనపగామిని అనేటటువంటిది మళ్ళీ అక్కడ ఒక ఉపసర్గ పెట్టాము. నా ప్లస్ అపగామిని, అనపగామిని అంటే మనను వదిలి వెళ్ళనటువంటి సంపద. మనను వదిలి వెళ్ళనటువంటి సంపద ఏది? జ్ఞానము మాత్రమే మనను వదిలి వెళ్ళదు, మిగతావన్నీ వెళ్ళిపోతాయి. ఆ జ్ఞానం నాకు కావాలమ్మా. ఇక్కడ మన శ్లోకంలో చెప్పేది ఏంటంటే నాకు ఎప్పుడు డబ్బు కావాలి, వస్తువులు కావాలి, బంగ్లాలు కావాలి, ఇవి నాతో పర్మనెంట్ గా ఉండాలి అని ఒక అర్థం. తప్పు లేదు అలా తీసుకుంటే, ఎందుకంటే లౌకిక ప్రపంచంలో ఉన్నంత వరకు కొంత కోరికలు కోరుకుంటాం. ఇక ఎప్పుడు కోరికలే కాకుండా
రెండు అర్థాలు చెప్పుకుంటున్నాం మనం. ఒకటి లౌకిక అర్థము, ఒకటి అసలు ఒకటి తాత్విక అర్థం. లౌకిక అర్థం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి అర్థము. రెండవది తాత్విక అర్థం. తాత్విక అర్థం ప్రకారము నాకు జ్ఞానాన్ని ఎప్పుడూ నన్ను వదిలిపోయినటువంటి జ్ఞానాన్ని నాకు అందించు అని మీనింగ్. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకో 2 క్వశ్చన్స్ తీసుకుంటాను నేను. 7. అలాగేనమ్మా. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా అద్భుతంగా లేదు ఇప్పటి వరకు కూడా. అంటే శ్రీ సూక్తం అనేది మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. శ్రీ సూక్తం అనేది వేదం. శ్రీ సూక్తంలో ప్రతి శ్లోకము ఒక బీజాక్షరానికి సమానము. శ్లోకముని మంత్రము అంటాము. నేను ఎప్పుడైనా శ్లోకము అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎప్పుడైనా మంత్రము అంటే కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతి వేదంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకమును శ్లోకము అనకూడదు, మంత్రము అని అనాలి. నేను మన కన్వీనియన్స్ కోసము సులభంగా మీకు ఉంటుందని చెప్పి అనడం కోసం మాత్రమే శ్లోకము అంటున్నాను. 15 శ్లోకాలు ప్లస్ 1 16 శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనకు పంచదశితోని షోడశితోని సమానం. అంటే ఎవరైతే బీజాక్షరాలు గురువు గారి ద్వారా తీసుకుని చేస్తారో దానితో సమానం అని లెక్క. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా క్వశ్చన్స్? గురుగారు నమస్కారం. ఇప్పుడు స్త్రీ సూక్తం పురుష సూక్తం చేర్చి శ్రీనివాస గద్యంగా ఉందా? అవునమ్మా. ఇక శ్రీనివాస గద్యం కాదు, శ్రీనివాస విద్య. శ్రీనివాస గద్యం శ్రీనివాస విద్య అంటారు. ఓకే. ఇక ఇవాళ అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటి? నా లోపల చెడ్డ గుణాలని పోగొట్టు. సార్ ఇదే మాట మీరు నిన్న చెప్పారు, ఇదే మాట మొన్న చెప్పారు. నిజమే, కరెక్ట్. ప్రతిరోజు ఇదే తెలుసుకుంటున్నాం. కాదంటారా? ఎవరన్నా కాదంటారా? ప్రతిరోజు మనము మనలోంచి చెడు పోగొట్టు మంచిని స్వీకరించు అంటాం. కాదని ఎవరన్నా అనంటే ఒకసారి చూద్దాం. లేదు గురుగారు, అనలేము. ఎందుకంటే ప్రతిరోజు చెప్పుకోవాల్సిన మాట ఇదే. కాబట్టి ప్రతిదీ కూడా అదే. మనకు వేదాలన్నీ కూడా చెప్పేది ముందు వేదాన్ని డైరెక్ట్ గా చదివితే ఏదో కోరికల కోసం చదువుతున్నామని అనిపిస్తుంది. కానీ మహోన్నతమైనటువంటి ఈ 16 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మంత్రాలు, ఇవి అమేజింగ్ మంత్రాలు. మన లోపల మార్పు తెచ్చే మంత్రాలు, మనని చక్కగా మనకు అర్థం చేయించేటటువంటివి. ఎవరైనా 7వ శ్లోకం 8వ శ్లోకం కలిపి చదవండి అమ్మా వచ్చిన వాళ్ళు. ఉపయితు మాందేవ సఖ కీర్తిశ్చ మణినాసః అది ఉంది కదా, ఆ శ్లోకం నుంచి. ఉపయితు మాం కీర్తి సహ ప్రాదుశ్చ. తప్పు చదువుతున్నావమ్మా, తప్పు చదువుతున్నావు. ఉపయితు మాం దేవ సఖ ఉపయితు మాం దేవ సఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వం నిర్నుడమే గృహాత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు డైరెక్ట్ మీనింగ్ చెప్పుకుందాము. ప్రతి పదము నేను చెప్తాను, మీకు డౌట్ ఉన్న దగ్గర ఆపేసేయండి నన్ను, ఓకేనా? ఏమి మొహమాట పడద్దు, ఎందుకంటే ఇది తెలుసుకోకుండా చేయడము తప్పు. కాబట్టి మనం చక్కగా తెలుసుకొని చేస్తాము. ఈ 2 కూడా అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు, అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. సరే, ముందు ఈ శ్లోకాలు చెప్పే ముందు మీకు ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్తాను. లక్ష్మీదేవికి పిల్లలు ఉన్నారని కూడా ఒక మాట ఉందన్నమాట. లక్ష్మీదేవికి ఈ వేదాలలోంచి వచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, దేవ సఖః, కీర్తి, మణి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అమ్మవారి పిల్లలు అని చెప్పేసి ఒక ఇది ఉందన్నమాట. దీన్ని ఏం చేశారంటే మనకు వేదాలలోంచి వచ్చినటువంటి ఈ మాటలు తర్వాత ఒక 4-5 శ్లోకాలలో వచ్చే విషయాలు చెప్తున్నాం మీకు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. అమ్మవారికి కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు దేవసఖః, చిక్లీతః, ఆనంద, కర్దమ. కర్దమ అంటే కర్దమ ప్రజాపతి కాదు, కర్దమ అంటే వేరేది. జలము ప్లస్ భూమి 2 కలిపితే దాన్ని కర్దమం అంటారు, అది కూడా అమ్మవారే. శ్రీపద, శ్రీప్రద, జాతవేద అన్న కూడా అగ్నిదేవుడిని కూడా అమ్మవారి కొడుకే అని చెప్పేసి అంటారు. సంవాద, విజయ, వల్లభ, మద, హర్ష, ఇలా చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా అమ్మవారి పిల్లలు అని చెప్పేసి చెబుతారు. ఓకే. శ్రీ సూక్తం ప్రకారంగా మనకి ఇంకా కనీసం ఇక్కడ దేవసకుడు కావచ్చు, చిక్లీత కావచ్చు, కర్దమ కావచ్చు, ఆనంద కావచ్చు, వీళ్ళు 4 పిల్లలు ఉన్నారు అన్నట్టుగా కూడా చెప్తారు. మళ్ళీ మనకు పద్మపురాణం మనం చెప్పుకున్నప్పుడు చూసుకున్నాము. ఆ పద్మపురాణం లోపల ఏం తెలుసుకున్నాము? అమ్మవారికి ఉత్సాహము, పిల్లల్ని ఏమంటారు? పిల్లల్ని బాల ఉత్సాహ అని చెప్పేసి 2 పిల్లలు ఉన్నట్టుగా పద్మపురాణంలో చెప్తాము. సో ఇప్పుడు మనకు శ్రీ సూక్తంలో ఈ చిక్లీత గాని, కర్దమ గాని, ఆనంద గాని, దేవసఖ గాని
ఈ పేర్లన్నీ కూడా వస్తాయి. ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇవి వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం చెప్తున్నాడు సార్, ఏం చెప్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ శ్లోకాన్ని ముందు నేను విడగొడదాం. ఉపైతు అంటే ఏంటంటే నాకు రావాలి, వస్తాయి, కలుగుగాక. తు అంటే మనకి ఇక్కడ మన ఇది విధిలింగ్ మనకు ఇది చిక్లీతుడు, ఆనందుడు, కద్దముడు లక్ష్మీదేవి పుత్రులు కదండి. లోట్లకారం సార్. అదే మన ఏమంటారు దాన్ని, అబ్బా సంబోధన కాదు, విధిలింగ్. సో అందులోపల మనకి ఏమొస్తుంది, ఉపైతు వచ్చుగాక, కలుగుగాక, పొందుగాక, ఉపైతు. మాం అంటే ఏంటి, అహం నుంచి మాం, మాకు, నాకు. దేవసఖః విధిలింగ్ నన్ను, మాం నాకు మాం మనకు ద్వితీయ విభక్తిలో వస్తుంది. సో మాం నాకు, నన్ను, నాకు. ఓకే. సో దేవసఖః అంటే దేవసఖుడు అంటే అమ్మవారి కుమారుడు అయి ఉండవచ్చు. ఓకే. లేదా ఇంకొక మీనింగ్ కూడా ఏముందంటే దేవసఖుడు అంటే కొంతమంది కుబేరుడు అని కూడా చెప్తారు, తప్పులేదు. ఎందుకంటే దేవదేవ మహాదేవ అని చెప్పేసి శివుణ్ణి అంటారు. శివుడికి సఖుడు ఎవరు అంటే శివుడు ఎవరినైతే తన చూపుల ద్వారా ధ్వంసం చేసి మళ్ళీ శివుడు తనకి ఇష్టమైనటువంటి వాడు కుబేరుడు, శివుడికి ఇష్టమైనటువంటి వాడు కుబేరుడు. కాబట్టి దేవసఖుడు అంటే కుబేరుడు అవచ్చు. దేవసఖుడు అంటే లక్ష్మీదేవి పుత్రుడు అవచ్చు. ఏమీ తప్పులేదు, ఏ మీనింగ్ తీసుకున్నా తప్పులేదు. నెక్స్ట్ కీర్తి అంటే కీర్తి అనేటటువంటి అమ్మవారి కొడుకు ఒక మీనింగ్ అవుతుంది. ఇంకో మీనింగ్ కీర్తి రావడం అంటే ఏంటి, మనకు మంచి పేరు అంటారా, మంచి పేరు రావడం, యశస్సు అంటాం కదా, అది. నెక్స్ట్ సరే మణినా సహా. మణి అంటే ఇక్కడ మనకు రెండు అర్థాలు. మణి అంటేనేమో జ్యోతి, వెలుతురిచ్చేటటువంటి మణి. ఇంకొక మీనింగ్ ఏంటంటే మణి అంటే మణిభద్రుడు అని చెప్పి కుబేరుడుకు కొడుకులు ఉంటారు, వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే అది వేదంలోది కాబట్టి ఏ అర్థం తీసుకున్నా కూడా మనకు చెప్పచ్చు. తర్వాత ప్రాదుర్భూత అంటే ఏంటంటే ఉద్భవించిన, ప్రత్యక్షించిన, వెలసినటువంటి. అస్మి నేను, రాష్ట్రే అస్మిన్ అంటే ఈ రాజ్యంలో, ఈ అస్మిన్ రాజ్యే ఈ రాజ్యంలో, ఈ దేహంలో, ఈ ప్రాంతంలో, ఈ నగరంలో. రాష్ట్రము అంటే ఏదన్నా అవ్వచ్చు, మన ఒక ప్రాంతం అని అంటారు. రాష్ట్రపతి అంటే ఏంటి, దేశం మొత్తంకి పతి. రాష్ట్రం అంటే స్టేట్ అని కాదు ఇక్కడ. రాష్ట్రం అంటే మనం ఉన్న ప్రాంతానికి, మనం ఉన్న దేహం కూడా రాష్ట్రం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కీర్తిం అంటే ద్వితీయ విభక్తి, కీర్తిని. రిద్ధిన్ అంటే మనం చెప్పుకున్నాం, ఏంటి చెప్పండి, ఇందులో చెప్పుకున్నాం, మన విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నాం, సమృద్ధి. వెరీ గుడ్. రిద్ధి అంటే సమృద్ధి. దదాతు ఇచ్చుగాక, ప్రసాదించుగాక. మే నాకు. ఓకే. ఇప్పుడు ఇందు లోపల పదచ్ఛేదం అర్థం కాని వాళ్ళు ఏదన్నా అడుగుతారా, ఏదన్నా పదం అర్థం కాని వాళ్ళు? ఏంటమ్మా? మణి అంటే మణినా అంటే మణితో, మణినా అంటే మణితో, సహా అంటే కూడి, మణినా అంటే మణిభద్రుడితో కూడి. నాకెవరెవరు కావాలి, నాకెవరెవరు నా దగ్గరికి రావాలి, ఎవరెవరి దగ్గరికి రావాలి అంటే ఏంటంటే నాకు దేవసఖుడు, కీర్తి, మణి వీళ్ళందరూ నాకు రావాలి. ఈ రాజ్యం లోపల నాకు కీర్తి, సమృద్ధి ఇవన్నీ కూడా నాకు దొరకాలి. మన రాష్ట్రంలో ఇవన్నీ నాకు దొరకాలి, నాకు కీర్తి రావాలి, నాకు జ్ఞానం రావాలి, ఇవన్నీ కూడా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అతను. శ్రీ సూక్తంలో డైరెక్ట్ మీనింగ్ మనకి ఎప్పుడు కూడా ఏముంటుంది, కుబేరుడు. దేవసఖుడు అంటే కుబేరుడు కూడా తీసుకోవచ్చు, కుబేరుడు కావచ్చు, తర్వాత కీర్తి అనేటటువంటి వాడు కావచ్చు. వీళ్ళందరూ ఎప్పుడు నా వెంట రావాలి, నాకు నీ అనుగ్రహం కావాలి. ఈ దేశంలో నేను జన్మించాను కాబట్టి నాకు ఈ దేశంలో ఉన్నంత వరకు నాకు కావాలి, ఈ కీర్తి రావాలి, డబ్బు రావాలి, తర్వాత కుబేరుడు వీళ్ళందరూ కూడా అవన్నీ తీసుకుని రావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే కీర్తి, ఐశ్వర్యము, మణి ఇవన్నీ కూడా నాకు కావాలి. ఎవరు తీసుకురావాలి? కుబేరుడు, దేవసఖుడు, తర్వాత ఇంకోటెవరు, మన మణిభద్రుడు. వీళ్ళు నాకు తీసుకురావాలి అని చెప్పేసి శ్లోకం యొక్క అర్థము. డైరెక్ట్ అర్థమైందా అందరికీ? నేను ఇప్పుడు తత్వం చెప్తాను. ఏం లేదు, కుబేరుణ్ణి మణిభద్రుణ్ణి అడుగుతున్నాడు, నాకు ఇవన్నీ కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. అది డైరెక్ట్ మీనింగ్. ఇప్పుడు తత్వం తెలుసుకుందాం. ముందు డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఇంకా అందులో ఏమన్నా ఉపైతుమాం దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి అస్మిన్ రాష్ట్రే, ఈ రాష్ట్రంలో నేను జన్మించిన దాంట్లో కీర్తిమి, వృద్ధిని వీటన్నింటినీ నాకు దదాతుమే, ఇచ్చుగాక, దొరుకుగాక, నాకు దొరుకుగాక
అంటే వాళ్ళు వచ్చినట్టయితే కుబేరుడు వస్తాడు, పైసలు ఇస్తాడు, కీర్తి దేవుడు వస్తాడు, కీర్తిని ఇస్తాడు, మణిభద్రుడు వస్తాడు, మనులు ఇచ్చేస్తారు నాకు, అవి ఇచ్చుగాక. ఇది అర్థమైందా లేదా? వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సంతానము అని అనుకోండి కొద్దిసేపటికి. ఓకేనా? అర్థం కాని వాళ్ళు అడగండి. ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు, మనకు కీర్తి కావాలా వద్దా చెప్పండి. కీర్తి కావాలా వద్దా? కీర్తి కావాలి. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి ప్లీజ్. మ్యూట్ లో పెట్టుకోండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరో మ్యూట్ లో లేరు ప్లీజ్. ఎవరు మ్యూట్ లో లేరు? ఎస్ పద్మ గారు మీరు మ్యూట్ లో లేరు. ఇంకెవరైనా మ్యూట్ లో లేరేమో చూసుకోండి దయచేసి. ఎప్పుడైనా మీరు అన్మ్యూట్ చేసుకుంటే వెంటనే మ్యూట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఈ డైరెక్ట్ మీనింగ్ అర్థమైతే మణి గారు కూడా లేరండి. మణి గారు కూడా లేరు. మణి గారు మ్యూట్ లో లేరు. లేదు, ఇప్పుడు అందరూ మ్యూట్ లోనే ఉన్నారు. మణి గారు లేరు సార్. మణి లేదండి, నాది మ్యూట్ లోనే ఉంది. మ్యూట్ లోనే ఉన్నారు ఆవిడ. ఇప్పుడు మీరు అన్నాక అన్మ్యూట్ అయ్యారు ఆవిడ. సరేలేండి, అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి మళ్ళీ. సరే, ఇప్పుడు ఈ శ్లోకంలో అర్థం ఏంటి? నేను కుబేరుడు, నాకు వచ్చి పైసలు ఇవ్వాలి, కీర్తి దేవుడు వచ్చి నాకు కీర్తి ఇవ్వాలి, నాకు మణిదేవుడు వచ్చేసేమో మనులు ఇవ్వాలి అని డైరెక్ట్ మీనింగ్. మరి దీంట్లో అసలు అర్థం ఏంటి? మనకు ఇవన్నీ నాకు కావాలి. దేవ సఖహ అన్నాడు. దేవ సఖహ అంటే ఏంటి? దేవతలకు సఖుడు. దేవతలు అంటే ఏంటి? మంచి లక్షణాలకు సఖుడు. అంటే నాకు సత్సాంగత్యాన్ని ఇవ్వు అని చెప్పి. అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. దేవ సఖహ అంటే దైవీ లక్షణాలను ఇచ్చేటటువంటి మిత్రులు కావాలి. నిన్న మనము ఒక కథ చెప్పుకున్నాం, అందులోపల కూడా మనం ప్రతిరోజు చెప్పుకుంటాం ఈ కథని, గుర్తుంచుకోండి. ఒకే కథనే. సత్సాంగత్యం మనకు కావాలి. ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. మంచి వాళ్ళతో గొడవలు పడకండి. అనవసరంగా గొడవలు పడి మూడాఫులు చేసుకొని కటిఫులు చేసుకోకండి. మంచిగా మంచి వాళ్ళతో ఎప్పటికీ స్నేహంగా ఉండండి. మంచిగా మనసంతా హ్యాపీగా ఆనందంగా పెట్టుకోండి. అటువంటి వారితో నేను ఉండాలి. సత్సాంగత్యం నేను చెయ్యాలి. ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటంటే దేవ సఖహ అంటే దేవుళ్ళకి ధర్మం ఇంపార్టెంట్. ధర్మబద్ధులు దేవుళ్ళు, ధర్మాన్ని నడిపించే వాళ్ళు దేవుళ్ళు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నేను వెళ్ళేటట్టుగా చెయ్యి అని మీనింగ్. కీర్తి, మణి. ఇక ఇప్పుడు మనం ఇద్దరు సెపరేట్ వ్యక్తులు అని చెప్పి తీసుకుంటాం. కీర్తి అంటే కీర్తి దేవుడు, మణి అంటేనేమో మణి దేవుడు. ఓకే, మణిభద్రుడు. కొన్ని కుబేరుడు కొడుకు అనుకుందాం, లేకపోతే అమ్మవారి కొడుకే అనుకోండి, తప్పేమీ లేదు, అందరూ అమ్మవారి కొడుకులే. అలా అనుకున్నట్లయితే కీర్తి కావాలి నాకు. అంటే ఏంటి? బాహ్య ప్రశంస కాదు మనకు కావాల్సింది, లోపల మనకు వచ్చేటటువంటి ఆనందం. అబ్బా, ఇవాళ ఎంత చక్కగా సాధన కుదిరింది దేవుడా అని మనము ప్రశంస చేసుకోవాలి. కీర్తి అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి ఒకసారి. ఒక ముగ్గురు నలుగురు చెప్పండి. కీర్తి అంటే ఏంటి? ముగ్గురు నలుగురు చెప్పాలమ్మా. మనల్ని కీర్తి కాకుండా మనల్ని మనం ప్రశంసించుకోవాలి. మన సాధన మనకి కుదిరింది అని అంతరంగంగా కీర్తించుకోవాలి. వెరీ గుడ్. ఇంకెవరైనా? ఇంకో ఇద్దరు చెప్పండి. బయట వచ్చే కీర్తి పేరు ప్రతిష్టలు కాకుండా అంతర్గతంగా మనం సాధన చేసుకుంటూ మనకి మనమే ప్రశంసించుకునే స్టేజ్కి వెళ్ళాలని సార్. జై శ్రీకృష్ణ. వెరీ గుడ్. జై శ్రీకృష్ణ. బాగా చెప్పామమ్మా. ఇంకా ఎవరన్నా? ఇంకొకళ్ళు చెప్తేనే నేను ముందుకెళ్తా. బయటి వాళ్ళు చేసే పొగడ్తలు కాకుండా మన సాధన ద్వారా మనకి ఉన్నతంగా స్థితికి వచ్చినామని మనకి మనం ప్రశంసించుకోవటం కీర్తి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనీ అంటే ఏంటి? మనీ అంటే ఏంటంటే మన లోపల ఉన్నటువంటి జ్యోతి వెలగడం, ఆత్మజ్యోతి వెలగడం, మన లోపల ప్రకాశం రావడం, అంతర్గతమైనటువంటి ప్రకాశం రావాలి మనకు. కాబట్టి ఇది ఎలా రావాలి మనకు? మన రాష్ట్రంలో అంటే మన శరీరంలో రావాలి, మనం ఉన్నటువంటి ప్రాంతంలో రావాలి, మనం ఉన్నటువంటి చోట మనకు అనుభవపూర్వకంగా తెలియాలి. మనం ఉన్న చోట అనుకోండి, మనం ఉన్న చోట అంటే మళ్ళీ దేహం ఉన్న చోట అని కాదు, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనకు ఏదైతే ఆ సత్స్వరూపం ఏదైతే ఉందో, చక్కటి స్వరూపము, ఆ స్వరూపము మనకు ప్రాదుర్భూతం, మనకు అది కనిపించాలి, అది వికసించాలి, అది ఉద్భవించాలి, మన లోపల అది ఉద్భవించాలి. అంటే ధర్మ మార్గంలో నేను నడిచేటటువంటి జ్ఞానిలాగా మారాలి. అలా మారితే ఏమవుతుంది? ఎందుకంటే భగవంతుడి యొక్క లక్షణమే ధర్మము. ధరతీతి ధర్మ అని చెప్పి తెలుసుకున్నాము. అందరినీ ధరించేది ధర్మము. దేవుళ్ళు అందరినీ కూడా ధరిస్తారు. కాబట్టి ఏంటి? మనము ఆ ధర్మబద్ధులమై ఉండాలి. ధర్మబద్ధులై ఉండాలి అంటే ఏం చేయాలి? తప్పులు మాట్లాడకూడదు, తప్పు పనులు చేయకూడదు, తప్పు ఆలోచనలు రాకూడదు, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చేయవద్దు, చెడు ఆలోచించవద్దు. ఇవన్నీ కూడా ధర్మము. సార్ ప్రతిరోజు ఇవే చెప్తున్నా. కరెక్ట్, ప్రతిరోజు అవే.
ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన లోపల పరిణతి రావడం, మన లోపల మార్పు రావడము, మనని మనము మంచిగా చేసుకోవడము. కాబట్టి ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలోని బద్ధకం పోవాలి. ఆధ్యాత్మిక సాధన ద్వారా మన లోపల చక్కటి ఆనందం కలగాలి, మన లోపల చక్కటి జ్ఞానం రావాలి, అది ఆ స్వరూపం రావాలి అని చెప్పేసి దీని అసలు అర్థం. అంటే ధర్మ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు తన లోపల ఆనందాన్ని గుర్తించడమే కాకుండా సమాజానికి కూడా, తను ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వెలుగు తెస్తాడు. అర్థం. చాలా బాగుంది కదా మీనింగ్ ఈ శ్లోకంది. సూపర్ సార్. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, మొహమాటం లేకుండా అడగండి. సిగ్గుపడితే నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్ళలేం. మళ్ళీ ఒక్కసారి చెప్పారండి. ధర్మ ఏం మార్గంలో పర్వాలేదు, ఏం పర్వాలేదు. ముందు డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా అమ్మా మీకు? సునంద గారు, మీకు డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? అది కూడా చెప్పమంటే చెప్తాను, ఏం పర్వాలా. అది కూడా చెప్పనా? చెప్పండి ఒక్కసారి. సరే సరే. ఏమంటాడు? నేనున్నటువంటి ఈ సమాజంలో నాకు కీర్తి కావాలి, నాకు సమృద్ధి కావాలి. ఓకే, ఇవి ఎవరు ఇవ్వాలి? కుబేరుడు, తర్వాత కీర్తి దేవుడు, తర్వాత మణిభద్రుడు, వీళ్ళు ముగ్గురు వచ్చి నాకు ఇవ్వాలి. చెప్పమ్మా ఒకసారి, ఇది మొత్తం మీరు చెప్పండి. నేను చెప్పిన మాట చెప్పండి ఇప్పుడు నేనేమన్నాను. సునంద గారు చెప్పగలరా? సరే, ఒక పని చేయండి, మీరు చెప్పలేకపోతే నేను అంటాను, మీరు నాతో పాటు రిపీట్ చేయండి. నేనున్న ప్రాంతంలో అనండి. నేనున్న ప్రాంతంలో నాకు కీర్తి కావాలి, నాకు కీర్తి కావాలి, నాకు సమృద్ధి కావాలి, సమృద్ధి కావాలి, నా వెంట అవి నాకు కీర్తి రావాలి, నాకు సమృద్ధి రావాలి. అవి ఇవ్వడం కోసం చెప్పండి. అవి ఇవ్వటం కోసం కుబేరుడు రావాలి, కుబేరుడు రావాలి, కీర్తి దేవుడు రావాలి, మణిభద్రుడు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్. ఓకే అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్. ఎప్పుడు కూడా ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే థ్యాంక్ గాడ్, ఇవాళ బతుకున్నానా. సో ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ధర్మబద్ధంగా ఉంటాను. ఈ రోజు నేను ధర్మబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు పొద్దున్న లేవగానే మీరు యోగాలో కూర్చునే ముందే ఫస్ట్ అందరూ యోగా అటెండ్ అవ్వండి. చూశాను ఇవాళ 40 మంది కూడా గుడ్ స్ట్రెంత్, బట్ స్టిల్ ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి మార్గం వచ్చారండి. ఏంటమ్మా మీరు లాస్ట్ లో జాయిన్ అయ్యా నేను చూశాను, కానీ అయ్యో లాస్ట్ లో కాదు, నేను 5:20కి జాయిన్ అయ్యా. అప్పటికి ఎవరు లేరు, 10 మందే ఉన్నారు. 10 మందే ఉన్నారు. 5:20కి జాయిన్ అయ్యా నేను. 6:15కి అది లింక్ లేదు కదా సార్ యోగాది? ఉంది లింక్ ఉంది, కైవల్యాకృతి గ్రూప్ లో ఉంది. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, తప్పక జాయిన్ అవ్వండి. ఓకేనా? అందరూ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ప్రవీణ్, కీర్తి మీరు అడిగారు, ప్లీజ్ టెల్ మీ గురూజీ. ఏం చెప్పాలమ్మా? కీర్తి గారు అడగండి ఏం చెప్పాలో. హలో, ప్లీజ్ టెల్ మీ అని అన్నారు. ఏంటమ్మా చెప్పండి. ముకుందుడు అంటే ఎవరు అని రాశారు. ముకుందుడు ఎవరు? ముకుడు ఎక్కడ వచ్చాడు? ముకుడు ఎక్కడ ఉన్నాడు? MUKUDU అని రాశారు ఆవిడ. ముకుందుడు ఏమో సార్. ఇప్పుడు చెప్పారు కదా సార్, కుబేరుడు ఇవందరూ చెప్పారు కదా. అవును. కీర్తి ముకుడు అంటే ఎవరు అని అడుగుతున్నారండి. అంటే కీర్తిశ్చ అని ఉంది, అంటే కీర్తి కావాలి అని. కీర్తి దేవుడు అనుకున్నాం మనం. కీర్తి దేవుడు, కీర్తి దేవుడు, మణిభద్రుడు. కీర్తి దేవుడు, మణిభద్రుడు, దేవసకుడు, కీర్తి దేవుడు, మణిభద్రుడు అనేటటువంటి ముగ్గురు వచ్చి నాకు కీర్తినివ్వాలి, నాకు సమృద్ధినివ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? నేనున్నటువంటి ప్రాంతంలో. ఇది డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? దేవసఖ అంటే ధర్మము అని గుర్తుంచుకోండి. మ్యూట్ లో పెట్టుకోవాలి, అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి. దేవసఖ అంటే ధర్మము. నేను ధర్మబద్ధంగా ఉండేలాగా చెయ్యి. నా సాధన ద్వారా నన్ను నేను సంతోషపడేలాగా, నన్ను నేను ప్రశంసించేలాగా చెయ్యి. నాకు బయట ప్రశంసలు అవసరం లేదు. ఈ రోజు సాధన నిన్నటి కంటే ఎక్కువ కుదరాలి, రేపటి సాధన ఈ రోజు కంటే ఎక్కువగా కుదరాలి. ఈ విధంగా నేను ఒక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. అదే నాకు కీర్తి. ఇక మూడవది ఏంటి? కీర్తి అయిపోయింది. మణి అంటే నా లోపల జ్యోతి వెలగాలి. ఎక్కడ? అస్మిన్ రాష్ట్రే, నా రాష్ట్రంలో, నా శరీరంలో, నా ప్రాంతంలో. కాబట్టి నా లోపల ఒక అంతర్జ్యోతి, నేను తపస్సు చేస్తాను, ఆ తపస్సులో నాకు ఒక జ్ఞాన జ్యోతి వెలగాలి. ఆ జ్ఞాన జ్యోతి వెలగడం ద్వారా నా అంతరంగం శుద్ధి అవుతుంది. అప్పుడు నా లోపల ఉన్నటువంటి చెడు వెళ్ళిపోతుంది. సత్యము, శాంతి, ధర్మము, ప్రశాంతత అనేటటువంటి లక్షణాలన్నీ కూడా వస్తాయి అని మీనింగ్.
అర్థమైందా? ఇది 7వ శ్లోకం అందరికి లాస్ట్ ఛాన్స్. 7వ శ్లోకం అర్థం కాని వాళ్ళు అడగండి. వెరీ గుడ్. 8వ శ్లోకము స్ట్రైట్ ఫార్వర్డ్ శ్లోకము. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను పొరపాటున శ్లోకము అంటే అది శ్లోకము కాదు. అదేంటి? మంత్రము. సార్ మీరు శ్లోకం అన్నారు అని అనకండి. అది నేను అలవాటు ప్రకారం అంటున్నా శ్లోకం అని. శ్లోకం అనకూడదు, శ్లోకము అనకూడదు, దాన్ని మంత్రం అనే అనాలి. ఋగ్వేదంలో మనము 10,500 800 మంత్రాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి అవన్నింటినీ కూడా గ్రూప్ గా చేస్తేనేమో సూక్తం అంటారు, ఒక్కొక్క దాన్ని మంత్రం అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది శ్రీ సూక్తము. శ్రీ అంటే ఏంటి? అష్టలక్ష్మిల స్వరూపము. మనం మొదట్లో చెప్పుకున్నాం. శ్రీ అంటే ఏమని చెప్పుకున్నాము? సా రా ఈ అని చెప్పేసి చెప్పుకున్నాము. సా రా ఈ అంటే ఏంటి? సారాయి కాదు, సారా ఈ అంటే ఓంకారము అని అర్థం చెప్పుకున్నాము. సూర్యుడి యొక్క వెలుతురు, చంద్రుడు చంద్రుడి యొక్క వెన్నెల. మనను పట్టుకునేది ఏది? సూర్యుడి యొక్క వెలుతురు పట్టుకుంటుంది మనని, చంద్రుడి యొక్క వెన్నెల పట్టుకుంటుంది. నేను వెళ్ళి సూర్యుడిని పట్టుకోలేను, చంద్రుడిని పట్టుకోలేను, కానీ వారిద్దరి యొక్క శక్తిని స్వీకరించగలను. దట్ ఈస్ కాల్డ్ శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి. అష్టలక్ష్మిలు ఎవరో కూడా తెలుసుకున్నాం మనం ఈ రోజు చక్కగా. శ్రీ సూక్తం అంటే ఏంటి? శ్రీ సూక్తం అంటే శ్రీచక్రము. శ్రీచక్రం అంటే ఏంటి? మనకు చక్రరాజము. దాన్నే మనం ఏమంటాము? రాజరాజేశ్వరి అంటాము, షోడశి అంటాము, పంచదశి అంటాము, శ్రీ విద్య అంటాము. ఇవన్నీ కూడా ఒకటే. మహావిద్య అయినటువంటి త్రిపుర సుందరి విద్యనే ఇవన్నీ పేర్లతో పిలుస్తాము. శ్రీ సూక్తము పురుష సూక్తము కలిసి చేస్తే దాన్ని శ్రీనివాస విద్య అంటారు. శ్రీనివాస గద్యము వేరు, శ్రీనివాస విద్య అని అంటారు. ఇది సుమారుగా 500 AD లోపల మనకు వచ్చింది. 1400లకు వచ్చేసరికి బాగా పాపులర్ అయింది. ఓకే, ఇప్పుడు మనము తర్వాత మంత్రము ఆవిడ చదివినది చాలా సింపుల్. ఇది ఎక్స్ట్రీమ్లీ సింపుల్. క్షుత్. క్షుత్ అంటే ఆకలి. పిపాస అంటే దాహం. క్షుత్ పిపాస. అమలాం. అమలాం అంటే మలినము. మలం అంటే చెడు. అమలాం అంటే చెడు లేనటువంటి మలినము కానటువంటి. జ్యేష్ఠాం. జ్యేష్ఠ దేవత అంటే లక్ష్మీదేవి యొక్క అక్క. ఆమెని దరిద్ర దేవత అంటారు. జ్యేష్ఠ దేవతను జ్యేష్ఠ రూపం మాకు తెలంగాణలో అంటారు. జ్యేష్ఠదేవి వచ్చింది అని. జ్యేష్ఠదేవి వచ్చింది అంటే దరిద్ర దేవత వచ్చింది అని చెప్పేసి. అలక్ష్మీం అంటే కూడా దారిద్రము, అశుభము, దౌర్భాగ్యము, ఇవన్నీ కూడా అలక్ష్మీం. నాశయామి నేను నాశనం చేస్తాను. ఆకలి నాశనం చేస్తా, దాహం నాశనం చేస్తా, మలనము చెడుని నాశనం చేసుకుంటాను, దరిద్రాన్ని నాశనం చేసుకుంటాను. ఇవన్నీ నేను నాశనం చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఎవరు నాశనం చేస్తారు? ఎవరో కాదు, నేను నాశనం చేస్తాను. ఎలా నాశనం చేస్తాను? నేను నా లోపల ఉన్నటువంటి అభావం అంటే భావాన్ని అర్థం చేసుకోలేనటువంటి అశక్తత, నిస్సహాయత. భావం అర్థం చేసుకోలేను. ఏవో శ్లోకాలు చదువుతున్నాను, బండగా చదువుతున్నాను, భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, అది పోగొట్టుకుంటాను. నా లోపల శ్రేయస్సు చేసుకోవడం లేదు, ఏదో చేసుకుంటున్నాను, నాకు మంచి నేను చేసుకోవడం లేదు, అది పోగొట్టుకోవాలి. నేను వికాసం జరగడం లేదు, నా లోపల మెచ్యూరిటీ జరగడం లేదు, అది. దీన్ని అభూతిం అంటారు. అభూతిం అనగా ఏంటి? నా లోపల వికాసం లేదు, నా లోపల మంచి తెలివితేటలు లేవు, ఇవన్నిటిని నేను అభూతిం, వీటన్నిటిని పోగొట్టుకోవాలి. ఆ సమృద్ధి లేనటువంటి వాటిని కూడా నేను నాశనం పోగొట్టుకోవాలి. అంటే సమృద్ధి లేకపోవడం అంటే ఏంటి? యు ఆర్ నాట్ ప్యూర్, అంటే అసంపూర్తిగా ఉన్నావు, సంపూర్ణంగా లేవు. దరిద్రము, లోపాలు. అసమృద్ధి అంటే లోపములు ఉండడం, సమృద్ధి అంటే అన్ని ఉండడం, అసమృద్ధి అంటే లోపాలు ఉండడం. అసమృద్ధి, ఆ లోపాలను సర్వాం అన్నింటినీ దూరం చెయ్యి. ఉత్తిష్ట భారత అంటాం కదా, అదేనమాట. ఉత్తిష్ట నిర్ముద అంటే నాకు దూరం చెయ్యి. ఎవరికి దూరం చేయాలి? మే నాకు, గృహాత్ నా ఇంటి నుంచి ఇవన్నీ కూడా నాకు దూరం చెయ్యు. మా ఇంటి నుంచి ఇవన్నీ కూడా దూరం చెయ్యు అంటే అర్థం ఏంటి? అర్థమైందా? ఇది ముందు పదాలు అర్థమైనాయా అందరికి? హలో. ఆకలి దప్పులు ఇవన్నీ కూడా నాకు పోవాలి. నా దరిద్ర దేవత నా దగ్గర నుంచి పోవాలి. నా ఇంటి నుంచి నా అభాగ్యము, అసమృద్ధులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, నా దౌర్భాగ్యాలన్నీ కూడా పోవాలి. అవన్నీ పోయేలాగా నన్ను అనుగ్రహించు అని చెప్పేసి అంటున్నాడు. డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, ఒక్క పదం అర్థం కాకపోయినా అడగండి, ఆపుతున్నాను. డైరెక్ట్ ఇది. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహము, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్. నిర్నుద అంటే ఏంటి సార్? తొలగించేసేయి, పడేసేయి.
థ్యాంక్ యూ సార్. ఇంకా ఒక్కసారి సెకండ్ లైన్ అండి. అభూతిమ సమృద్ధించ. అభూతి. అభూతి అంటే ఏంటమ్మా? అభూతి అంటే ఏంటి? నా లోపల వికసించని మనస్తత్వం. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చినా కూడా పరిణతి లేదు. ఎందుకని? సరైన పద్ధతి లోపల నాకెవరూ చెప్పలేదు నా జీవితంలో దేవుడా. కానీ ఆలస్యంగా ప్రారంభించాను. కానీ నాకు తెలుసు నువ్వు ఒక్క క్షణంలో దొరుకుతావు. ఇన్నాళ్ల పాటు మట్టిగా ఉన్నాను. నాకు దేవుడా ఏదో ఒక క్షణంలో నన్ను అనుగ్రహించు. నేను అసంపూర్ణంగా ఉన్నాను. అసమృద్ధిం. నాలో లోపాలు ఉన్నాయి, వాటిని పోగొట్టు. ఇన్ని రోజుల పాటు నేనేంటి, నాకు భావాలు అర్థం చేసుకోలేదు. నేను నా లోపల భావరాహిత్యం ఉంది. ఆ భావరాహిత్యాన్ని నా లోపల పోగొట్టు. శ్రేయస్సు చేసుకోలేదు ఇన్నాళ్ళు కూడా, ప్రేయస్సు చేసుకున్నా. ప్రేయస్సు అంటే నాకు నచ్చినది చేసుకున్నాను, కానీ నాకు ఉపయోగపడేది నేను ఎప్పుడు చేసుకోలేదు. దేవుడా దాని నుంచి నన్ను కాపాడు. ఇమ్మెచ్యూరిటీ, ఆ ఇమ్మెచ్యూరిటీ నుంచి నన్ను కాపాడు. అసమృద్ధిం, సమృద్ధిగా లేని నేను లోపంతో ఉన్నాను, వాటి నుంచి నన్ను కాపాడు. వాటన్నిటిని నన్ను నాశనం చెయ్యు దేవుడా. అర్థమైందా? అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా? చాలా మంది సిగ్గుపడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఇంకెవరైనా సిగ్గుపడని వాళ్ళు ఎవరైనా? కొద్దిలో వచ్చేది సిగ్గు లేని వాళ్ళు ఎవరైనా అడగండి అనబోయి కొద్దిగా జాగ్రత్త పడ్డాను మళ్ళీ. ఓకే, సో ఇది డైరెక్ట్ మీనింగ్. మరి అసలు తాత్విక అర్థం ఏమిటి? తాత్విక అర్థం ఏంటి? ఇక్కడ మనకేంటంటే చెడు లక్షణాలు ఒక్క లైన్ లో చెప్పాలి అంటే, నా లోపల ఉండేటటువంటి, నా లోపల ఆకలి, దాహం, ఇవన్నీ ఏమిటి? ఆకలి, దాహం అంటే నాకు ఎంతసేపు కూడా తృప్తి లేకపోవడం. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అందులో ఎక్కడ మనకు తృప్తి లేదు. అంత క్షుత్పిపాస. ఆకలి, దాహం. దాహం అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఏదో కావాలి, ఏదో కావాలి అనడమే దాహం. ఏదో తినాలి, ఏదో తినాలి అనడమేటటువంటిది ఆకలి. అంటే నా అంతరంగం లోపల ఎంతసేపు కూడా ఏదో అసంతృప్తి ఉంది. జ్యేష్ఠ అలక్ష్మి అంటే ఇవన్నీ కూడా మలిన గుణాలు. ఈ మలిన గుణాలని నేను నాశనం చేసుకుంటాను. నా జ్ఞానం ద్వారా నేను నాశనం చేసుకుంటాను. తల్లి, నువ్వు నాకు గనుక కొద్దిగా సపోర్ట్ ఇచ్చావంటే వీటన్నింటినీ నేను నాశనం చేసుకుంటాను. ఎందుకంటే నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను. జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు నా లోపల ఒక అగ్గిపుల్ల తీసుకొని వెళ్తున్నాను. చెడు మొత్తాన్ని కూడా కాల్ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఆత్మ అనుభూతి ద్వారానే నాకు శుద్ధి జరుగుతుంది. ఆత్మని కనుక నేను గుర్తించాలి అంటే నేను శరీరాన్ని కాదు, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధములను కాదు, ఇక్కడ నేను తెచ్చుకుంటున్నటువంటివన్నీ చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ చెడ్డ గుణాలు నన్ను ఎదగనీయడం లేదు. ఆ చెడ్డ గుణాలన్నింటినీ ఇక్కడే వదిలేస్తాను. నేను పరిణతి చెందిన, మెచ్యూర్డ్ చెందినటువంటి మనిషిగా మారుతాను. నేను ప్రయత్నం చేస్తాను, కానీ ఓ విశ్వ చైతన్యమా, అమ్మవారి రూపంలో ఉన్న ఓ విశ్వ చైతన్యమా నాకు సహాయం చెయ్యి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. మన వేదంలో ఉన్న, ఉపనిషత్తులో ఉన్న నాలెడ్జ్ అంతా ఇందులో ఉందా లేదా ఆలోచించండి. నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు, నేను చెయ్యను అని చెప్పట్లా. నేను చేస్తాను. నాశయామ్యహం, నేను నాశనం చేసుకుంటాను, నేను స్వయంగా నాశనం చేసుకుంటాను. ఇవన్నీ పోవాలి, నా లోపల అసంతృప్తి పోవాలి, ఈ చెడు భావాలు ఇవన్నీ కూడా నా లోపల పోవాలి. ఆకలి, దాహం అంటే ఏంటి? అన్నం నీరేనా? కాదు, ఏదో అసంతృప్తి. అందరి లోపల ఎక్కడో తెలియనటువంటి ఒక అసంతృప్తి. ఎవరిని కదిలించినా కూడా ఒక లావా బయటికి వస్తుంది, ఒక బాధ బయటికి వస్తుంది. అవన్నీ కూడా నేను నాలోంచి పోగొట్టుకోవాలి. చాలా అద్భుతంగా లేదా? అంటే శరీర సంబంధమైనటువంటివి కావు ఇవి, అసంతృప్తిని తెలియజేసేటటువంటివి అన్నమాట. ఈ దుర్గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమ్మవారి యొక్క అక్కవి, జ్యేష్ఠాలక్ష్మి అంటారు కదా, ఆవిడవి. వాటిని నేనే స్వయంగా నాశనం చేసుకుంటాను. ఎట్లా నాశనం చేసుకుంటాను? నా లోపల ఆత్మజ్యోతిని వెలిగించి. ఆత్మజ్యోతి ఎలా వెలుగుతుందని అగ్గిపుల్ల గీసుకుని వెళ్తేనా? కాదు, ఆలోచించడం ద్వారా వస్తుంది. థింక్ అబౌట్ ఇట్, థింక్ అబౌట్ ఇట్. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అన్నిటిపైన చెడు భావాలు పోగొట్టుకుంటూ ప్రశాంతంగా జీవితం బతుకుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనం మెచ్యూర్డ్ పర్సన్స్ అవుతాం. అందుకే చాలా మందికి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా కొంతమందిని నేను చూశాను, చాలా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నాకు యాక్చువల్ గా నాకు 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కూడా నాకంటే 25 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దవాళ్ళే. 75 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతుంటారంటే, వాళ్ళు నాలాగా జనరల్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ అట్లా కాదు, కానీ వాళ్ళు మాట్లాడేది ఎంత బాగా మాట్లాడతారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత జ్ఞానం ఎక్కడిది వీళ్ళకి? ఇంత నాలెడ్జ్ ఎక్కడిది? చదువుతో సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనులన్నీ బండగా చేయడం లేదు, వాళ్ళు పనులన్నీ కూడా ప్రశాంతంగా చేస్తున్నారు. పనులన్నీ కూడా భగవంతుడి పనులలాగా చేస్తున్నారు. పనులన్నీ కూడా ఆనందంగా చేస్తున్నారు.
పనులన్నీ కూడా ప్రశాంతంగా చేస్తున్నారు. పనులన్నీ కూడా ప్రశాంతంగా చేస్తున్నారు. సో అది అలా చేసి చేసి ఏమవుతుంది, వాళ్ళు బయట వాళ్ళకు చెడ్డ భావాలు ఉండవు. సుధామోహన్ గారు నేను చూసుకోలేదు, మిమ్మల్ని ఇది చేశాను, హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేశాను. నేను స్టార్టింగ్ లో మీద అన్మ్యూట్ లేదని అప్పుడు మ్యూట్ చేసినట్టున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎవరైనా సరే అడగండి. ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటిది. ఇది ఈ శ్లోకం కూడా ఈ 7, 8 ఎందుకు కలిపి చదవమన్నానంటే రెండు కూడా మనలోని దుర్గుణాలను పోగొట్టుకొని మంచి గుణాల వైపుకు వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి దేవుడికి యు ఆర్ మేకింగ్ ఏ ప్రామిస్. దేవా నేను ప్రామిస్ చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను చెడ్డ పనులు చేయను, కానీ ఆ శక్తిని మాత్రం నువ్వు కొద్దిగా ఇవ్వు నాకు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒకసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు ఉంటే అడగండి. 9వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి మొత్తం మీనింగ్ చెప్తారా ప్లీజ్? మొత్తం అంటే వర్డ్ బై వర్డ్ తెలిసింది కానీ అలా కాకుండా ఒక్కసారి మొత్తంగా. అదే, నా లోపల అసంతృప్తి ఉంది, నా లోపల చెడు లక్షణాలు ఉన్నాయి. ఆ చెడు లక్షణాలని, అసంతృప్తిని, నా లోపల ఉన్నటువంటి దురాశను, వీటన్నింటినీ కూడా నేను నాశనం చేసుకుంటాను. నా లోపల పిపాస అంటే నా లోపల ఉన్నటువంటి చెడు భావాలు, వాటిని నేను పోగొట్టుకుంటాను. నేను నా లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలు, అలక్ష్మీం అంటే చెడు లక్షణాలు, లక్ష్మి అంటే మంచి లక్షణాలు, అలక్ష్మీం జ్యేష్ఠ అలక్ష్మీం అంటే చెడు లక్షణాలను నేను పోగొట్టుకుంటాను. ఎవరు చేస్తారు? నేనే నాశనం చేసుకుంటాను. నేను నా లోపల అసంతృప్తిని, నా లోపల చెడుని, వీటన్నింటినీ నేను నాశనం చేసుకుంటాను. నా లోపల పరిణతి వచ్చేటటువంటి జ్యోతిని నేను వెలిగించుకుంటాను. అంటే నేను సరైనటువంటి సాధనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా హృదయంలోంచి చెడుని నాలోంచి తొలగించి నాకు శక్తిని ఇవ్వమ్మా అని చెప్పి చెప్పడం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్, ఇది లలిత బుక్ లోనే ఉంటుంది కదా సార్, అది ఆశ్రయ సూక్తమే కదా సార్ మనం చెప్పుకునేది, అందులో నెంబర్స్ ఏమి ఉండట్లేదు మాకు. మీరు ఇది లలిత, కంటిన్యూ చేసి ఇది లలిత సహస్రనామం కాదమ్మా, సహస్రనామంలో ఉంటుంది. శ్రీ సూక్తం సార్, అంటే లలిత బుక్ లోనే కదా ఉండేది. కరెక్టే. ఒక బుక్ ఉన్నది సార్, ఆ బుక్ లో ఇది కూడా ఉంటుంది అని చెప్తున్నాను. అవును, అంటే దీంట్లో నెంబర్స్ లేవు సార్, మీరు నెంబర్స్ చెప్తుంటే ఇంకా వేరే అదే మరి ఏ బుక్ లో ఉన్నా కూడా శ్రీ సూక్తం అనేది ఒకటే ఉంటుంది కదా సార్. సస్వరం ఒకటే ఆ పుస్తకంలో శ్రీ సూక్తం ఏమైందంటే ముందు 15తో ప్రారంభమైంది, తర్వాత 16 అయింది, తర్వాత 35 వరకు కూడా వెళ్ళారు కొంతమంది. బట్ మనం నేర్చుకునేది ఏదైతే స్టాండర్డ్ గా తీసుకుంటారో అది మాత్రమే చేస్తున్నాం మనం. అంటే 16 ఉన్నటువంటిది మాత్రమే తీసుకుంటున్నాము. సో మీ పుస్తకంలో 16 ఉంటే ఆ 16 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు నెంబర్స్ లేవు సార్ మా దాంట్లో, అందుకు నెంబర్స్ వేయలేదు, ఊరికే రాశారు. లేకపోతే అంటే కామాల్ లాగా ఉంటాయమ్మా ప్రతి శ్లోకం మంత్రం తర్వాత లలిత బుక్ లోనే నంబర్స్ ఉండవు, కామాల్ లాగా వస్తాయి అంతే. సరే మీరు రాసుకోండి, నంబర్ మీరు రాసుకోండి. అది అలాగే శ్లోకం తర్వాత అంతే. ఒక లైన్ ఉంటుందండి సంస్కృతంలో, ఫుల్ స్టాప్ అంటే ఒక లైన్ అలా ఉంటుంది, లైన్ ఉంటుంది. మీరు రాసుకోండి అమ్మా, నెంబర్ మీరు వేసుకోండి అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా చదవండి అమ్మా, 9, 10 ఎవరన్నా చదవండి. గంధద్వారం ఒకటి చదవండి చాలు, ఒక్క నిమిషం. 10వ అవధి వాళ్ళ ఒకటి చదవండి, 9వ చదవండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రితం. గంధద్వారాం, గంధము ఒకటేంటంటే భగవంతుడు సరైనటువంటి అంటే సుగంధాల యొక్క రూపము అని చెప్పేసి అనుకుంటాం. జనరల్ గా భగవంతుడు అన్నప్పుడు మనకేంటి సరైనటువంటి, ఇప్పుడు భగవంతుడు మెడ లోపల మాలలు వేస్తారు, భగవంతుడికి పూతలు పూస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు భగవంతుడు అనగానే ఒక పవిత్రమైనటువంటి భావన మనకి ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత భగవంతుడిని పొందడం అనేటటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, కష్టమై కానీ దొరుకుతాడు భగవంతుడు. దురాదర్శం అంటే దొరకడం కష్టం భగవంతుడు, కానీ దొరుకుతాడు. అంటే భగవంతుణ్ణి ఓడించగలిగేది, భగవంతుణ్ణి పొందగలగడము అనేటటువంటివి చాలా కష్టము. భగవంతుడు సర్వశక్తిమంతుడు. దురాదర్శం, భగవంతుడిని ఎవరు ఓడించలేరు. ఇదే మాటని మనం విష్ణు సహస్రనామం లోపల కూడా తెలుసుకున్నాం. ఓకే, దురాదర్శం. నిత్య పుష్టాం, నిత్య పుష్టాం అంటే నిత్య అంటే ఎప్పుడు, ఆల్వేస్. పుష్టాం అంటే పుష్టినిచ్చేవాడు. భగవంతుడు ఏంటి, ఎప్పుడు కూడా మనకు పుష్టినిచ్చేవాడు.
పుష్టిని అంటే మంచి ఆరోగ్యాన్ని మంచి శక్తిని ఇచ్చేటటువంటి వాడు నిత్యపుష్టాం. కరీషినీం అంటే ఏంటంటే ఇక్కడ కరీషినీం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కరీషినీం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అన్ని రకాలుగా పరిపూర్ణం ఉన్నటువంటి తల్లి అని చెప్పేసి ఒక మీనింగ్ అన్నమాట. అన్ని రకాలుగా కూడా పరిపూర్ణం ఉన్నటువంటి ఒక తల్లి. గంధ ద్వారా అంటే సుగంధము ద్వారా మనకు బాగా ప్రకటితమైతున్నటువంటి వాళ్ళు. మంచి వాసన వస్తుంది అంటే భగవంతుడి యొక్క నిలయము అని అర్థం చేసుకోవాలి. దురాదర్శ అంటే భగవంతుడిని మనము ఓడించలేము, భగవంతుడిని పట్టుకోవడం కూడా కష్టము, భగవంతుడు ఎవరి చేత జయింపబడలేడు. నిత్య పుష్టాం అంటే సర్వదా కూడా మనకు పుష్టినిచ్చేటటువంటి వాడు భగవంతుడు భగవతి అని కూడా అనుకోండి మీరు. నేను దేవుడు అంటాను, మీరు దేవుడు దేవత ఏదనుకున్నా నో ప్రాబ్లం, అన్ని కూడా ఒకళ్ళకే చెందుతాయి. కరీషిని అంటే సకలము పరిపూర్ణంగా కలిగినటువంటి వాళ్ళు. తర్వాత ఈశ్వరీం సర్వభూతానం అంటే ఇక్కడ ఏంటుంది ఈశ్వరీం అంటే ఈశ్వర అంటే ఏంటంటే లీడర్ ఎవరికి? సర్వభూతానం అందరికీ కూడా లీడర్ భగవంతుడు, అందరికీ కూడా లీడరు భగవంతుడు. తాం శ్రియం ఆ భగవంతుడిని నేను ఆ భగవంతుడిని ఆ శ్రియం ఆ మంచి చేసేటటువంటి దేవుడిని ఇహ ఇక్కడ ఉపాహ్వయే పూజిస్తున్నాను. ఈ ఉపాహ్వయే అనేటటువంటిది మనకు మొదటి 2 శ్లోకాలలో కూడా వచ్చింది. ఉపాహ్వయే ఆ దేవుడిని నేను పూజిస్తున్నాను. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం అంటే ఏంటంటే భగవంతుడు చక్కటి వాసనల ద్వారా చక్కటి గొప్ప లక్షణాల ద్వారా తెలియబడతాడు అని అనుకోవచ్చు. తర్వాత దురాదర్శం అంటే భగవంతుని ఎవరు కూడా ఓడించలేరు, భగవంతుడే సర్వశక్తివంతుడు. నిత్య పుష్టిం భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు, మనకెప్పుడు కూడా పుష్టిని కలగజేస్తాడు. కరీషిని ఆయన చేస్తాడు, ఏం చేస్తాడు? సంపూర్ణంగా ఇవన్నీ కూడా మనకు అందించగలడు. కరీషిని అంటే ఇంకొక అర్థం ఏంటంటే కర్షతి అంటే శ్రీకృష్ణుడు. కర్షతి అంటే ఆకర్షించేవాడు. మనం ఇదే దాన్ని భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం, ప్రకృతి స్థాని కర్షతి అని. కర్షతి అంటే ఆకర్షించడం. సో వీటన్నింటినీ కూడా తన వైపుకు లాగుతాడు. వేటిని తన వైపుకు లాగుతాడు? చక్కటి సుగంధాలు, చక్కటి పుష్టి, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు అని చెప్పి వీటన్నింటినీ కలిగి ఉన్నవాడు, ఎవరితోని జయింపబడినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఆయన ఎవరు? అన్ని భూతాల లోపల కూడా ఉన్నటువంటి వాడు, అందరి హృదయాలలో నీలో నాలో అందరిలో కూడా వ్యాప్తి చెందినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని నాకు అనుగ్రహింపమని చెప్పేసి నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు ఇది అమ్మవారికి కూడా అన్వయించవచ్చు కదా సార్? అమ్మవారిదే. నేను అయ్యవారని చెప్తున్నాను అంతే. నాకు దేవుడు అన్న వాళ్ళ అది కాక నేను కొద్దిగా మేలు సపోర్టర్ అన్నమాట. ఈ మధ్య మా మగవాళ్ళని అందరూ బాధ పెడుతుంటే మగవాళ్ళ సపోర్టర్ గా మారిపోయి అప్పటి మగవాళ్ళ యూట్యూబ్ సార్ ఇంతమంది ఆడవాళ్ళకి బోధిస్తూ మీరు కూడా నేను జోక్గా అన్నాను అది. నెక్స్ట్ అర్థమైందా అందరికీ? ఆ పాయింట్ అర్థమైందా? ఇది ఈ శ్లోకం అర్థమైందా అందరికి? సార్ ఒక్క క్షణం. దురాధర్షం దాకి ఒత్తు ఉంటుందా అండి లేదా? ఉంటుంది, ఒత్తు ఉంటుంది. దురాధర్షమా అంటే అజేయుడు అని మీనింగ్ అన్నమాట. ఎవరి చేత ఓడిపోబడని వాడు. ఓకేనా? ఇంకెవరికైనా ఉపాహ్వయే అంటే చెప్పండి సార్ ఒకసారి. ప్రతి శ్లోకంలో మనం ఇది తెలుసుకున్నాము. ఫస్ట్ 2 శ్లోకాలలో కూడా మనకు ఉపాహ్వయే అనేది వచ్చింది. అంటే ఉపాసించడం అంటే ఏంటి? దేవుణ్ణి పూజించడం. ఉపాసన అంటామా తెలుగు లోపల? ఆ ఉపాసనని ఉపాహ్వయే అంటాం. నేను ఆయనను పూజిస్తాను, ఆహ్వానిస్తున్నాను. ఆహ్వయే ఉపాసన. ఉప అంటే సమీపము. మహోదయ సారీ ఆహ్వయే అంటే ఆహ్వానిస్తున్నాను. ఉపాసన అంటే కూడా అదే. ఆసన ఉప అనగా సమీపము. ఉప అంటే సమీపము. ఉపవాసము అన్నాం అనుకోండి, సమీపంగా కూర్చోవడము. ఆహ్వయే సమీపంకి రమ్మని చెప్పి పిలుస్తున్నాను. ఉపాహ్వయే ఆసన అంటే దేవుడి దగ్గర కూర్చుంటున్నాను. ఉపవాసము దేవుడి దగ్గర నివసిస్తున్నాను. మంత్రోపాసన లాగా సార్? మంత్రోపాసన అంటారు కదా, అట్లానా? మీకు ఉపాసన అనే మాట అర్థమైందా లేదా చెప్పండి. ఉపాసన విజయ గారు, ఉప అంటే ఏంటి చెప్పండి? అంటే దేవుడికి దగ్గరగా వాసించడం. సరే
నేను చెప్పినట్టుగా చెప్పండి. ఉప అంటే సమీపము చెప్పండి. ఉప అంటే సమీపము. ఆసనము అంటే కూర్చోవడము, కూర్చోటం. అదే అదే దేవుడికి దగ్గరగా కూర్చోటం. ఉపవాసం అంటే అది ఉపవాసము అంటే కూడా అదే వస్తుందా సార్? దేవుడి దగ్గరగా నివసించడం. మీరు మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. మీరు విజయ్ గారు మీరు మళ్ళీ ఉపవాసము భగవంతుడికి దగ్గరగా కూర్చోవడము, నివసించడము అనండి. విజయ్ గారు భగవంతుడి దగ్గరగా కూర్చోవడము అనండి. ఉపవాసము భగవంతుడి దగ్గరగా ఉండడము, నివసించడము అనండి. అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారా? భగవంతుడికి దగ్గరగా నివసించటము. ఉపవాసం అయిపోయింది, ఉపవాసం అయిపోయింది, ఉపాసన కూడా అయిపోయింది. ఉపాహ్వయే ఉప ఆహ్వాయ. ఆహ్వాయం అంటే పిలవడము. ఓకే, ఆహ్వతి పిలవడము, ఆహ్వతి పిలవడం, ఆవాహనము ఆవాహనము, ఆవాహనం ఆవాహనాయ ఆసనం సమర్పయామి అంటాం కదా. ఆవాహనం అంటే పిలవడం. ఉప ఆహ్వయే అంటే సమీపంగా రమ్మని చెప్పి అడుగుతున్నారని మీనింగ్. ఇది చాలా బాగుంది. అవును, కరెక్ట్ కరెక్ట్ సార్. అవును. ఇంకెవరికైనా ఇంకే డౌట్ ఉన్నా అడగండి, ఏ పదం డౌట్ ఉన్నా అడగండి. అంటే భగవంతుడి యొక్క శక్తి అపరిమితమైనటువంటిది, నిత్య పుష్టాం. ఎప్పుడు కూడా మనలాగా ఒకసారి అడ్డం పడతాడు, ఒకసారి బాయితాడు, ఒకసారి బ్యాక్టీరియా, ఇవన్నీ ఉండవు భగవంతుడికి. భగవంతుడా అంటే భగవతి కూడా ఇంతే. మళ్ళా దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఇదవ్వకండి. భగవంతుడు అన్నా భగవతి అన్నా ఒక్కటే. భగవంతుడు భగవతి, భగవంతుడు భగవతి. భగవంతుడిలోని శక్తిని భగవతి అంటారు, భగవంతుడిలోని శక్తి భగవతి అంటారు. ఇదే విషయాన్ని మనము చండీ ఉపాసన, చండీ దాంట్లో కూడా చెప్పుకున్నాం. ఏంటి? విష్ణువు వైష్ణవి, బ్రహ్మ బ్రాహ్మి, ఇంద్రుడు ఇంద్రాణి. ఇవన్నీ మనం తెలుసుకున్నవే ఆల్రెడీ. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే నేను నోట్స్ రాసుకోమని ఎందుకంటానంటే, మీరు ఏం చేస్తున్నారంటే మైండ్ లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆ మైండ్ లోపల ఏమైంది, ఎప్పటి నుంచో ఏవేవో పెట్టుకున్నారు. దానివల్ల ఏమైతుంది, నిలవదు. కాబట్టి నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకున్నప్పుడు ఏమైతుంది, సులభంగా తర్వాత క్లాస్ కి అర్థమవుతుంది. వారం తర్వాత క్లాస్ ఉంటుంది కాబట్టి క్లాస్ ముందు ఒక పావు గంట చూసుకున్నా సరిపోతుంది. నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న వాళ్ళు గ్రూప్ లో పెట్టండి. మీరు పెట్టుకొని మీరు సెపరేట్ గ్రూపులు చేసేసుకొని మీరు ఫార్వర్డ్ పెట్టుకుంటే అది కాదు. అందరికీ అందుబాటు కలిగించేదే జ్ఞానము. జ్ఞానం అనేది మనది మనం దాచుకుంటే వచ్చేది కాదు. జ్ఞానం అనేది అందరికీ కూడా పంపించేది. చక్కగా గ్రూప్ లో పెట్టుకోండి. అందరూ కూడా పెట్టుకుని ఒకరికొకరు షేర్ చేసుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. అదే భగవంతుడి తత్వం, అదే భగవంతుడి తత్వము. ఇప్పుడు గీతోపన్యాసాలు అని చెప్పేసి విద్యాప్రకాష్ ఆనందగిరి ఆయన అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ఆయన స్టూడెంట్ ఒక ఆయన రాశారు, అవి రాసి పబ్లిష్ చేశారు. ఇవి మా గురువు గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు అని చెప్పేసి ఆయన మొత్తం దాన్ని గురువు గారు ఎంత బాగా చెప్పారో అంత బాగా ఇది చేశారన్నమాట. సో కాబట్టి ప్రపంచంలోకి ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. మీ నోట్స్ ని కనీసం ప్రపంచంలోకి తీసుకెళ్ళకపోయినా మన 100 మందిలో అయినా పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎంతమందికి అందితే అంతమందికే. జై శ్రీకృష్ణ. ఇది డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా లేదా? డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా లేదా? దీనికి సంబంధించింది కాదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళొకళ్ళు మండోదరి రావణాసురుడికి శాపం ఇచ్చిందా సార్? ఇది అయిపోయినాయండి. ఈ శ్లోకం అయిపోయాక చెప్పుకుందాం తప్పకుండా. ప్రశ్నోత్తరాల సమయం లోపల చూసుకుందాం. ఓకే. సో సుగంధాన్ని ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనకి ఏమర్థమైతుంది సార్? మళ్ళీ ఒక్కసారి చెప్తా సార్, నాకు నెట్ పోయింది, మీనింగ్ వినట్లేదు. సుగంధాన్ని ఆస్వాదిస్తూ, సుగంధాన్ని ప్రసాదిస్తూ, ఎవరి చేత ఓడింపబడినటువంటి, అంటే అజేయుడైనటువంటి, ఎల్లప్పుడూ పుష్టికరమైనటువంటి లేదా శక్తివంతమైనటువంటి, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా పోషించేటటువంటి, అందరికీ అధిపతి ఈశ్వరుడు అయినటువంటి ఆ భగవంతుడు లేదా భగవతిని నేను నా వద్దకు ఆహ్వానిస్తున్నాను. సింపుల్ గా ఉందా? గంధద్వారం అంటే సుగంధం లాంటి వాటిని మనకు అందజేస్తోంది. ఈ ప్రపంచం అంతా సుగంధమే. ఇక్కడ గంధద్వారం అంటే ఏంటి అంటే భూమి అని మీనింగ్ అన్నమాట. గంధద్వారం అంటే భూమి అని అర్థం. ఎందుకు భూమి అని అర్థము? శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని 5 ఉంటాయి మనకు. శబ్దము అంటే ఆకాశము. ఆకాశానికి శబ్దం తప్ప ఏమీ ఉండదు. రెండోది శబ్ద స్పర్శ, 2 కూడా ఉంటాయి. దాన్ని వాయువు అంటారు. వాయువుకి 2 లక్షణాలు ఉంటాయి, శబ్దము స్పర్శ. శబ్ద స్పర్శ రూపము. రూపం అంటే ఈ మూడో దానికి శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం కూడా ఉంటుంది. దీనిని అగ్ని అంటారు.
తర్వాత వచ్చే దాన్ని ఏమంటారంటే నీరు అంటారు. ఈ నీటికి ఏముంటుంది? శబ్ద, స్పర్శ, రూపము, రసము ఉంటుంది. అంటే శబ్దము ఉంటుంది నీటికి, రూపము ఉంటుంది, తర్వాత శబ్ద స్పర్శ ఉంటుంది, తర్వాత రసము, రసం అంటే టేస్ట్, ఈ 4 ఉంటాయి. చివరిగా ఐదవది అంటే ఏంటి? ఈ 5వ దాన్ని గంధము అంటారు. గంధము అంటే భూమి. భూమికి ఏముంటాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అంటే వాసన. సో ఆ భూమి అంటే భగవంతుడు ఏంటంటే మనకు ఈ భూమిలోంచే మనకు అన్ని కూడా అందజేస్తారు. ఈ భగవంతుడు ఇచ్చేటటువంటి ఆస్తి ఏదైతే ఉన్నదో, భూమిలోంచి వచ్చినటువంటి ఆస్తి, దొరికేదంతా భూమిలోంచే వస్తుంది. మనకు విటమిన్స్ భూమిలోంచే వస్తాయి, మినరల్స్ భూమిలోంచే వస్తాయి, ప్రతి ఒక్క వస్తువు భూమిలోంచే వస్తుంది. కాబట్టి ఏవైతే కష్ట సాధ్యమైనటువంటివో అవన్నీ కూడా మనకు భూమిలోంచే వస్తాయి. భూమి లోపల మనం ఎంత కష్టపడితే ధాతువులన్నీ బయటకు వస్తాయి. బంగారము, వెండి, ఇనుము, ప్లాస్టిక్ ప్రతి ఒక్కటి భూమిలోంచి వచ్చిందే కదా, భూమిలోంచి వచ్చినదే. మన శరీరం కూడా భూమి తత్వం ఉంటుంది. అన్ని తత్వాలు ఉంటాయి, భూమి ఉంటుంది. కానీ భూమికి ప్రత్యేకంగా 5 రకాల లక్షణాలు ఉంటాయి. కానీ భూమి లోపల వర్షం పడ్డప్పుడు ఎంత చక్కటి వాసన వస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మా నువ్వు భూమి రూపంలో ఉన్నావు, భూమి రూపంలో ఉండి మా శ్రేయస్సు అంతా కూడా చూసుకుంటున్నావు. ఈ భూమి మీద దొరికేటటువంటి వస్తువుల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పోషిస్తున్నావు. ఈశ్వరీం సర్వభూతానాం, వీటి ద్వారానే మేమందరము బతుకుతున్నాము. ఇవన్నీ గనక మాకు ఇవ్వకపోతే మేము బతికే వాళ్ళం కాదు తల్లి. నువ్వు మాకు జీవన శక్తివి. దానివల్ల మాకేమవుతుంది? పుష్టిగా ఉండగలుగుతున్నాము, నిరంతరము ఆనందంగా ఉండగలుగుతున్నాము. ఈ ఫుడ్ దొరకకపోతే ఆనందం ఎక్కడిది? ఫుడ్ లేదు. వాడు ఒక కథ ఉందన్నమాట. ఆ కథ లోపల ఒక చిలుకని కొనుక్కొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మస్తు యాక్టివ్ గా ఉంటుందని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఒక 2 రోజులు అయిన తర్వాత అది బాగా ఇలా పడిపోయి ఉంటుంది అనమాట. ఇతడేమో చిలుక కోసం అని ఇల్లంతా డెకరేట్ చేస్తాడు. దాన్ని ఏదైతే పంజరంలో పెడతాడో పంజరాన్ని డెకరేట్ చేస్తాడు. రకరకాల వస్తువులు లోపల పెడతాడు. దానికోసం అని చక్కటి మ్యూజిక్ పెడతాడు, అన్ని పెడతాడు. కానీ ఆ చిలుక ఏమో ఇలా పడిపోయి ఉంటుంది. ఈయనకు అర్థం కాదు. దాన్ని తీసుకెళ్తాడు షాప్ వాడికి. తీసుకెళ్లి, ఏందయ్యా నీ దగ్గర ఏమో యాక్టివ్ గా ఉంది, నా దగ్గర పడిపోయింది అని ఇంత డెకరేట్ చేశాను, అంత డెకరేట్ చేశాను, ఈ బొమ్మలు పెట్టాను, ఆ బొమ్మలు పెట్టాను. సరే ఏం ఫుడ్ పెట్టారు సార్ అంటాడు. ఫుడ్ అంటే ఏంటి? పెట్టలేదు అంటాడు. అట్లాగా ఫుడ్ పెట్టకపోతే మిగతా అవన్నీ పెట్టినా అనవసరము. కాబట్టి మనకు భూమిలోంచి దొరికేటటువంటి అన్ని కూడా అమ్మవారి వల్ల. గంధము యొక్క ద్వారము. ఎవరు గంధం యొక్క ద్వారము? భూమి. ఈ భూమిలోనే సకల సంపదలు దొరకడం వల్ల ఈశ్వరీం సర్వభూతానాం, మా అందరినీ నువ్వు పరిపాలించగలుగుతున్నావు, మమ్మల్ని అందరినీ పుష్టిగా ఉంచగలుగుతున్నావు, మాకు జీవన శక్తి అయినటువంటి దానివి నువ్వే. సో ప్రపంచంలో మనం ఇక్కడ భూదేవి రూపంలో అమ్మవారిని పూజిస్తున్నాము. లక్ష్మి అంటే వాసన అని కాదు, ఇక్కడ లక్ష్మి అంటే గంధమునకు మూలమైనటువంటి భూమి అని అర్థం అన్నమాట. ఇది తాత్విక అర్థము. అంటే భగవంతుడు మనని పోషణ రూపం లోపల. సూర్యుడిని కూడా పోషణాయ నమః అంటారు. ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భారవే నమః. అందులోపల పూషణాయ నమః కూడా వస్తుంది, అంటే పోషించేవాడు అని చెప్పేసి. అదే విధంగా భూమి కూడా మనకు పోషకాలు ఉంటాయి. పోషణ శక్తిగా మన అందరి హృదయంలో ఉన్నటువంటి ఆవిడని నేను, ఆవిడ సాన్నిధ్యాన్ని, ఆవిడ దగ్గరతనాన్ని నేను కోరుకుంటున్నాను అనేటటువంటిది తాత్విక అర్థము. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీ ప్రశ్నలు అడగండి. ఇది అర్థమైందా ఈ శ్లోకము? ఈ శ్లోకం లోపల ఒక్కొక్క లైన్ డౌట్ ఉన్నా అడగండి. ఏ చిన్న పదం అర్థం కాకపోయినా అడగండి. సార్ ఇది శ్రీనివాస విద్య అంటే శ్రీ సూక్తము, పురుష సూక్తము ఒక్కొక్క శ్లోకం కదా సార్. పురుష సూక్తంలోనూ 16 ఉన్నాయండి సార్ శ్లోకాలు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, బట్ 16 మాత్రం సరి సమానంగా అవుతాయి. ఈ 16 ఆ 16 కలిపే చెప్తారు జనరల్లీ. ఇది శుక్లపక్షానికి వేరే, కృష్ణ పక్షానికి ఉంటుందండి సార్. శుక్లపక్షం లోపల ఏం చేస్తారంటే అమ్మవారిది ఫస్ట్ చదివి అయ్యవారిది తర్వాత చదువుతారు. కృష్ణపక్షంలో అయ్యవారి శ్లోకం ఫస్ట్ చదివి అమ్మవారి శ్లోకం సెకండ్ చదువుతారు. ముందు ఈ శ్లోకం అర్థమైందా లేదా చెప్పండి. ఈ మంత్రం అర్థమైందా లేదా అందరికి? గంధ ద్వారా అనే అది శ్లోకం. సార్ భూమికి శబ్దం అంటే ఎలా ఉంటుంది సార్? రూప, స్పర్శ, రస, గంధాలు ఉంటాయి. శబ్దం ఎలా ఉంటుంది సార్? శబ్దం భూమి శబ్దం మీకు ఉండదా? చిటపట చిటపట శబ్దం రాదా? భూమి మీద మీరు నడుస్తున్నప్పుడు శబ్దం రాదా? భూమి మీద వస్తువుల శబ్దం రాదా? సరే. ఇంకా ఎవరికి ఏమి డౌట్స్ లేవా ఈ శ్లోకము?
సార్ మంచిగా నిద్ర వస్తుంది సార్. ఇక మీరు శ్లోకాలు అర్థాలు అంటే ఎట్లా సార్? కుదరదు. ఏదో విన్నాం, మిమ్మల్ని ఉద్ధరించేస్తున్నాం, ఇక మళ్ళా మీరు దానికి లేదు సార్, అర్థాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా అర్థమైంది సార్, బాగా ఎక్స్ప్లెయిన్ మిగతా చేశారు. 16 శ్లోకాలు అంటే సార్ మిగతా 16 ఫలశ్రుతి ఏమో కదా సార్? 16వ శ్లోకము ఫలశ్రుతి. 15 శ్లోకాలు మామూలు, 16వ శ్లోకం అంటే ఈ 16 సరే, మిగతా 16 ఉన్నాయి కదా అవి అంటే తర్వాత జనాలు రాసినవమ్మా, తర్వాత జనాలు రాశారు. అవి ఏంటో కూడా నేను చూడలేదు. నేను కేవలం ఈ 16 శ్లోకాలు ఏవైతే మనకు పాపులర్ ఉన్నాయో ఆ 16 శ్లోకాలు మాత్రమే చెప్పుకుంటాం మనం. 9 అయిపోయాయి, ఇంకొక 7 చెప్పుకోవాలి. 2 వారాలలో అయిపోతుంది. ఇవే లక్షణాలు, భగవంతుడి లక్షణాలను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది యాడ్ చేశారు. వేదాలలో అలా యాడ్ చేయకూడదు, అయినప్పటికీ కూడా కొంతమంది కలిపారు అన్నమాట. సార్ తర్వాత శ్రీ సూక్తం తర్వాత వేదంలో ఏం చెప్తారు సార్? దేవి సూక్తం చెప్తాం. తర్వాత ఇంద్ర సూక్తం లోపల వృత్రాసురుడి వధ ఉన్నాయి. తర్వాత పురుష సూక్తం ఉంది, నాసదీయ సూక్తం ఉంది. అబ్బో అసలు ఏమి టాప్ క్లాస్ ఉన్నాయి మనకు. ఋగ్వేదంలో అత్యద్భుతమైన ఉన్నాయి. ఇంకా కనీసం ఇంకా మనకు ఒక 70 వారాలు పడుతుంది. 70 నుంచి 80 వారాలు అంటే బేసిక్స్ కవర్ చేయడానికి. తర్వాత మళ్ళీ ఇంకా మొత్తం చెప్పుకోవడానికి మనం ముందేమనుకున్నాము, 10,800 చెప్తున్నాం అనుకున్నాము. అన్ని అవవు. సో చూద్దాం ఎన్ని రోజులు చెప్పగలిగితే నేను అన్ని రోజులు. వేదం అయితే కంటిన్యూ అవుతుంది, ఋగ్వేదం కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఋగ్వేదం అయిపోయిందంటే యజుర్వేదము, సామవేదము అవన్నీ కూడా చెప్పుకుంటాం. సో ఈ క్లాస్ లో ఇంకా వేరేది ఏది జరగదు, ఋగ్వేదం తప్ప వేరేది ఏది జరగదు ఈ క్లాస్ లో. ఇప్పుడు ఋగ్వేదంలోనే వివిధ సూక్తాలు, సృష్టికి ముందు ఏం జరిగింది, నాసదీయ సూక్తము, సృష్టి ఎలా ఏర్పడింది, పురుష సూక్తము, తర్వాత ఇంద్రుడి సూక్తాలు, వరుణ సూక్తాలు, విశ్వామిత్రుడివి కొన్ని వస్తాయి మధ్య లోపల, శర్మ ఫని అవి వస్తాయి, రకరకాల చర్చలు వస్తాయి. దుర్గా సూక్తం కూడా ఉంటుంది అనుకుంటా కదా సార్? దుర్గా సూక్తం ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలుసుకుంటాం. సూక్తం కూడా చెప్పండి సార్. మేధా సూక్తం మనకు ఇంపార్టెంట్ అన్ని చెప్పుకుందాం. సుజాత గారు చెప్పండి. గురువు గారు సర్ప సూక్తం చెప్పండి గురువు గారు. అది ఫస్ట్ సరమా ఫని అని చెప్పేసి అది వస్తుంది, నేర్చుకుందాం. సర్ప సూక్తం గురువు గారు. సర్ప సూక్తం అది ఏ మండలము తెలుసా? ఎవరన్నా చెప్పారా? చెప్పండి గురువు గారు. సర్ప సూక్తం కూడా చెప్పండి, మాకు పలికించడం కూడా చెప్పండి గురువు గారు. తర్వాత మనకు ప్రొనౌన్సియేషన్ లేదు క్లాస్ లోపల, మనం ప్రొనౌన్సియేషన్ పారాయణము చేయించము, మనం కేవలము ఇదే అర్థాలు మాత్రమే తెలుసుకుంటాము. ఓకే, జై శ్రీకృష్ణ. తప్పకుండా చూస్తున్నాం. జై శ్రీకృష్ణ. ఎలా వీలుంటే అలా. అలాగే. సార్ ఇది ఒక్కటి చెప్పరా సార్, రావణాసురుడికి మండోదరి శాపం ఇచ్చిందా సార్? లేదు, రావణాసురుడికి మండోదరి శాపం రామాయణంలో అదే ఎక్కడ వినలేదు. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాళ నేర్చుకున్న మంత్రాలలో గాని, ఇంతకు ముందు నేర్చుకున్న మంత్రాలలో గాని, ఈ 9 మంత్రాలలో ఇప్పుడు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు లక్ష్మీదేవి పుత్రులు అన్నారు కదా, అది నిజమేనా సార్? అది కథ రూపం. ఇప్పుడు మనకి ఏమైందంటే పురాణాల లోపల వస్తాయి. ఇప్పుడు శ్రీ సూక్తంలో చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చికిలీతుడు కావచ్చు, ఆనందుడు కావచ్చు, కర్దముడు కావచ్చు, దేవసకుడు కావచ్చు, మణి కావచ్చు, వీళ్ళందరినీ కూడా అమ్మవారి యొక్క పిల్లలుగా చెప్తారు. అయితే పిల్లలు అంటే ఏంటి? బేసికల్ గా దేవుళ్ళకి పిల్లలు ఉంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుళ్ళకి మనలాగా పెళ్లిళ్ళు అయ్యి మనలాగా పిల్లలు పుట్టడం అట్లా ఉండదు కదా. దేవుడి యొక్క అంశాలు అని చెప్పారు. విన్నాను సార్, వాళ్ళ ముగ్గురిని కలుపుకుంటే దేవతల గుణాలా సార్ అవన్నీ? ఏంటమ్మా? దేవతల యొక్క ఉన్నతమైన, మీ వాయిస్ కట్ అయిందమ్మా, వినిపించడం లేదు. దేవతల యొక్క ఉన్నతమైన గుణాలా సార్ అవన్నీ? చిక్లీతుడు, కర్దముడు, లక్షణాలు, గుణాలు. అంటే ఏంటంటే ప్రపంచంలో ఒకటే శక్తి ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి కోట్లాది దేవతలు ఉన్నారు. ఒకే దేవుడు, ఆయనే అన్ని రూపాలలో ప్రకటితం అవుతాడు. అర్థమైందా ఈ మాట? అర్థం కాకపోతే చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే నా లోపల ఉన్నటువంటిది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి చూసే సమయంలో అది దృష్టిగాను, వినే టైం లోపల వినే శక్తిగాను, వాసన చూసే సమయం లోపల ఘ్రాణ శక్తిగాను, మాట్లాడేటప్పుడు వాక్ శక్తిగాను, నడిచేటప్పుడు గమన శక్తిగాను, రకరకాలుగా ఎలా ప్రకటితం అవుతోందో
అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఒక దేవుడికి అసైన్ చేశారనమాట. కానీ ఉన్నటువంటిది ఒకటే దేవుడు. ఇప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంతమంది దేవతలు పనిచేస్తారా? చెయ్యరు. సో ఒకే దేవుడు ఉన్నాడు మనకు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నిరాకారుడు, అందరి రూపంలో ఉన్నటువంటి వాడు. మీలాగా ఉంటాడు, నాలాగా ఉంటాడు, అందరిలా. దేవుడికి రూపం లేదు కాబట్టే మనకు సహస్రనామాలు అవి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? సహస్రనామాల ద్వారా దేవుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటాము, దేవుడు చేసే పనులను తెలుసుకుంటాము. శ్రీనివాస్ అంటే ఎవరు అంటే, శ్రీనివాస్ అంటే ఫలానా చొక్కా వేసుకుంటాడు, తెల్ల గడ్డం ఉంటుంది, ఈ నామాలు పెట్టుకుంటాడు, ఈ నామం పెట్టుకుంటాడు, జుట్టిలా చింపిరి జుట్టు ఉంటుంది, కొద్దిగా కర్రెగా ఉంటాడు. సో ఇవన్నీ ఏవైతే లక్షణాలు చెప్పి మీరు బోధిస్తారో, అదే విధంగా దేవుడికి 1000 లక్షణాలు చెప్పి బోధిస్తారు. చూడని వాడిని ఎలా గుర్తిస్తారు మీరు? ఎవరు గుర్తించలేరు. ఆఖరికి భాగవతం అయిపోయినప్పుడు చివరికి భాగవతంలో ఏమవుతుంది? మొత్తం భాగవతం అయిపోయింది, దేవుడి గురించి తెలుసుకున్నాం అనుకునే లోపల లాస్ట్ లోపల ఒక సస్పెన్స్ పెడతాడు. అసలు దేవుడు ఎలా ఉంటాడు? చివరికి అంటారు అందరు, అవును దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి రూపం లేదు కదా, మరి ఎలాగా? వాళ్ళందరూ వెళ్తారు నారాయణ మహర్షి దగ్గరికి. ఆయన అంటాడు, అరే నా దగ్గరికి ఎందుకు వచ్చినాయా, నాకేం తెలుసు, నేనేం చూసిందా ఏమన్నా అని చెప్పి తెలంగాణలో తిడతాడు వాళ్ళని. వాళ్ళందరూ కలిసి వెళ్తారు. వెళ్ళి మరి ఏం చేస్తారు? సనక సనందన సనత్ సుజాత సనత్ కుమార్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అంటారు, మేము చూడలేదయ్యా, మా నాన్నగారు చూసారేమో అడుగుదామని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన లవోదివం మొత్తుకుంటాడు, నేను చూడలేదు దేవుడిని, మరి ఎలాగా అంటారు. అంటే పదండి వేదాలనే అడుగుదాము, వేదాలు ఒక్కటే భగవంతుడితో పాటు వచ్చాయి, భగవంతుడు లోంచి వచ్చాయి. వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవతాని, వేదాలు మాత్రమే చెప్పగలిగేటటువంటి వాడు అని చెప్పి వేదములను శృతులు అంటారు. ఆ శృతుల దగ్గరికి వెళ్తారు. వెళ్తే అప్పుడు శృతులు ఏం చేస్తాయంటే, కరెక్టే, మేము దైవ స్వరూపులము, దేవుడి యొక్క రూపంని చెప్పేది మేము ఒక్కళ్ళమే, కాబట్టి మేమే చెప్తాము అని చెప్పి చెప్తాయి. సో దేవుడి గురించి చెప్పుకున్నది ఎవరు అంటే వేదాలు మాత్రమే. సో వేదములే దేవుడు, దేవుడే వేదములు. అందుకే వేద, దీన్ని రివర్స్ చేస్తే దేవ అవుతుంది, వేదములు. సో దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఎవరు దేవుణ్ణి చూడలేదు, ఈ రోజు వరకు ఎవరు దేవుణ్ణి చూడలేదు. దేవుడి యొక్క అనుభవాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, దైవ అనుభవాన్ని, అది మనలోనే గుర్తిస్తాం. కానీ నేను గుర్తించిన దాన్ని మీకు ఎలా చెప్పాలి? ఉదాహరణకు మీరు జీవితంలో చక్కెర చూడలేదు అనుకోండి, నేను అంటాను చక్కెర తీయగా ఉంటుంది, చక్కెర స్ఫటికంగా ఉంటుంది, చక్కెర తెల్లగా ఉంటుంది, ఒక బ్రౌన్ షుగర్ ఏమో బ్రౌన్ కలర్ లో ఉంటుంది అని చెప్తే మీకు ఏమర్థం అవుతుంది? లక్షణాలన్నీ చెప్తాను, కానీ ఏదో ఒక రోజు మీకు ఏమవుతుందంటే దాన్ని నోట్లో వేసుకుంటారు, అది చాలా బాగుంది, మస్తుంది అంటారు. ఆ మస్తుంది అనేది అయితే మనం అంటామో అది దేవుడు. దేవుడు అనేవాడు అనుభవము. దీన్ని మనము రాస పంచాధ్యాయులో కూడా మనం తెలుసుకున్నాము, రాసలీల రోజు. ఏంటి రాసము అంటే? భగవంతుడి యొక్క అనుభవము. భగవంతుడిని మనము మనసు లోపల గుర్తించుకోగలగడము, మన లోపల ఉన్నటువంటి భగవంతుడిని మనము గుర్తించుకోవడమే రాసము. ఆ రాసము అనేటటువంటిది అది అన్నిటికంటే గొప్పదన్నమాట. అది ఎవరు చూడలేరు. అవి ఎలా తెలుస్తాయి? వేదాల ద్వారా. వేదాలు ఎవరు రాశారండి? శ్రీదేవి గారు, కోడూరు శ్రీదేవి గారు ఎవరు రాశారు వేదాలు? వేదాలు అపౌరుషయములు అని విన్నాను. అపౌరుషేయాలు. సో కాబట్టి ఎవరు రాయలేదు. మరి ఎలా వచ్చాయి అవి? భగవంతుడి ద్వారా వచ్చాయి. అందుకే వాటిని ఏమంటారు? శృతులు అంటారు. శృతులు అంటే వినబడగా వచ్చినవి అని. సో దేవుడి దగ్గర నుంచి విన్నారు కొంతమంది ఋషులు. విని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ శిష్యులకి నేర్పించారు. వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకు నేర్పించారు. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరు వింటూ 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 నేర్చుకున్నారు. అందుకని దేవుడి గురించి చెప్పేవి కేవలము శృతులు మాత్రమే. ఆ వేదములే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఈ గ్రూప్ లోపల గత 30-40 వారాలుగా మనం ఋగ్వేదం నేర్చుకుంటున్నాం. ఆ ఋగ్వేదం లోపల భాగముగా పరిశిష్ట భాగంలో ఉన్నటువంటి శ్రీ సూక్తము ప్రారంభించుకున్నాం. అంతవరకు కూడా మనము చాలా సూక్తాలు నేర్చుకున్నాము, తర్వాత శాంతి మంత్రాలను నేర్చుకున్నాము, కొన్ని ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు నేర్చుకున్నాము ఈ గ్రూప్ లోపల. ఇప్పుడు ఇంకా కూడా కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాం. సో అది భగవంతుడు చెప్పేవి కేవలము వేదములు ఉపనిషత్తులు మాత్రమే చెప్పగలుగుతాయి, ఇంకెవరు కూడా చెప్పలేదు. జై శ్రీకృష్ణ. ఎందుకంటే ఎవరు చూడలేదు కాబట్టి. భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి. భగవంతుడు ఆడనా మొగనా? ఏది కాదు. భగవంతుడు గాలి ఆడనా మొగనా? అగ్ని ఆడనా మొగనా? నీరు ఆడనా మొగనా? భూమి ఆడనా మొగనా? సో కాబట్టి భగవంతుడికి ఒక లింగం లేదు. మనలాంటి రూపం అనుకోకూడదు. ప్రపంచంలో మనుషులలాగా సృష్టి చేసేవి కొన్ని జాతులే, మనుషుల కంటే డిఫరెంట్ గా సృష్టి చేసేవి చాలా ఉన్నాయి. 84 లక్షల నిర్వికారుడు నిరాకారుడు అంటారు కదా. అదే నిర్వికారుడు అంటే తెలుసా మీకు? నిర్వికారుడు అంటే మరి అడగండి, లేకపోతే తెలియకపోతే అడగండి. నిర్వికారుడు అంటే దేవతలకి పిల్లలు లేరన్నారు, మరి కృష్ణుడికి అనిరుద్ధుడు, ఇంద్రుడికి జయంతుడు, వీళ్ళందరూ మరి ఎవరు సార్?
ఇవన్నీ మనకు వేదాలలో ఉండవు కదా. తర్వాత వేదవ్యాసుడు మనకు అర్థం కావడం కోసం అని చెప్పేసి తర్వాత మనకు పురాణ రూపాలలో కావ్య రూపాలలో అందించినవి. కానీ వేదాలలో ఎక్కడా కూడా దేవుళ్ళకు రూపాలు ఉండవు. ప్రకృతిలో ఉన్న శక్తినే దేవుడు అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే ప్రపంచంలో అన్ని మతాలకు ఒకటే దేవుడు ఉండాలి కదా. అన్నిట్లలో మీరు ఎక్కడ చదివినా దేవుడిని ఏమంటారు? నువ్వు నిరాకారుడవి అంటారు. అవునా? నువ్వు నిరాకారుడవు అంటారు. నిరాకారుడు అంటే ఏంటండి? హలో, దాని ప్రశ్న అది మనకు దేవుణ్ణి 5 రకాలుగా పూజిస్తారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ బొటనవేలు ఏదైతే ఉందో అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముందు దేవుణ్ణి విగ్రహ రూపంలో పూజిస్తాం. దీన్ని ఇంగ్లీష్ లోపల ఐడల్ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటారు. ఫామ్, దేవుడికి ఒక ఫామ్ ఇచ్చి పూజిస్తారు. రెండవది ఏంటంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు. దీన్ని యంత్ర రూపం లోపల పూజిస్తారు. యంత్రాలు, ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఇవి ఉంటాయి కదా, వాటితో పూజిస్తారు. మూడవది ఏంటంటే మంత్ర రూపంలో పూజిస్తారు. మంత్రం అంటే శబ్ద రూపంలో, సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు. ఫోర్త్ది కుండలిని రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే మన శరీరంలోనే దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. సో ఇందులోపల ఉన్నటువంటి దాన్ని కుండలినితో 4వ రకంగా పూజిస్తారు. 5వ రకంగా పూజించేది నిరాకారం. ఈ నిరాకారం అన్నిటికంటే గొప్ప పూజ. అందుకే ఇది భగవంతుడిని డైరెక్ట్ గా చూపిస్తుంది. నా బొటనవేలు డైరెక్ట్ గా భగవంతుడిని చూపిస్తుంది. సో భగవంతుడు నిరాకారం. ఆ నిరాకారం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? రూపంతో ప్రారంభించాలి. రూపంతో ప్రారంభించి ఎదుగుతూ 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 రూపం లేనటువంటి భగవంతుడిని తెలుసుకోవాలి. నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకార రూపంలో మనకు సత్యాన్ని తెలియజేశాడు. మనం ఏం చేయాలి? నరాకారం ఉన్నటువంటి మనము నిరాకార రూపాన్ని తెలుసుకోవాలి. సూపర్ సార్. వండర్ఫుల్ సార్, చాలా బాగుంది సార్. నిరాకారం అంటే ఆ బొటన వేలు దాకా మేము అసలు ఎప్పటికి వెళ్తామో సార్? అయ్యయ్యో, అస్సలు ఆ మాట అనద్దమ్మా. నేను చాలా ఆ మాట అంటే నేను చాలా బాధపడతాను. ఇంకెవ్వరూ ఆ మాట అనద్దు. ఇలా వెళ్తారు. ఎలాగా? ఇలాగా. అంతే. నన్ను నమ్మండి, ఇలా వెళ్తారు. జస్ట్ బిలీవ్ మీ, అంతే. బ్లైండ్ గా బిలీవ్ చేయండి, అంతే. గుడ్డిగా నమ్మండి, అంతే ఆ విషయాన్ని. సార్ ఇంకొకసారి చెప్పండి సార్. విగ్రహము, అంత్రము, మంత్రము, ఇంకొకటి కుండలిని, ఓకే, కుండలిని, నిరాకారం. సార్ నిరాకారం అంటే ఇప్పుడు ధ్యాన స్థితియా సార్? నిరాకారం అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. శ్రీనివాస్ ఎలా ఉన్నాడు అని అడిగారు అనుకోండి. శ్రీనివాసు బాటిల్ రూపంలో ఉన్నాడు అని కొంతమంది అంటారు. శ్రీనివాసు ఇగో ఈ స్టిక్ రూపంలో ఉన్నాడని కొంతమంది అంటారు. శ్రీనివాసు చాక్ పీస్ రూపంలో ఉన్నాడని కొంతమంది అంటారు. శ్రీనివాసు పెన్ను రూపంలో ఉన్నాడని కొంతమంది అంటారు. శ్రీనివాసు గోడ రూపంలో ఉన్నాడని కొంతమంది అంటారు. ఇప్పుడు శ్రీనివాస్ ఏ రూపంలో ఉన్నాడమ్మా? ఎవరు ఎలా ఊహించుకుంటే అలా ఉంటారు. అన్ని రూపాలలో ఉన్నటువంటిది భగవంతుడే. అది గుర్తుంచుకోండి. మీలో, నాలో, మన అందరిలో ఉన్నటువంటిది భగవంతుడే. ఆ భగవంతుడిని పొందడం అత్యంత సులువు. కాకపోతే సులువైనా ఎందుకు తెలియదు? ఎందుకంటే అడ్డగోలు పనులు చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి తెలుస్తాడు దేవుడు? ముందు ఇక్కడ శుభ్రత లేదే దేవుడు ఎలా తెలుస్తాడు? మనలో ఉన్న దేవుణ్ణి గుర్తించడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది? హిరణ్యకశిపుడు వెళ్తాడు, నేను ఇవాళ విష్ణుమూర్తిని అంతం చూస్తా, బస్తీమే సవాల్ అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి నారదుని కూడా వెంట తీసుకెళ్తాడు. నువ్వు చూపిస్తావా లేదా? నిన్న వేసి 2 కొడతా అంటాడు. నారదుడు అంటాడు, పద అని వైకుంఠానికి తీసుకెళ్తాడు. అక్కడ కనిపించాడు దేవుడు. ఎక్కడ చూసినా దేవుడు కనిపించాడు. ఇదేందబ్బా అంటాడు. తర్వాత ఇక వెళ్ళిపోతాడు. అరే బతికిపోయాడు రా విష్ణుమూర్తి అని వెళ్ళిపోతాడు ఈయన హిరణ్యకశిపుడు. తర్వాత నారదుడు వచ్చి చూసేసరికి వైకుంఠంలో మళ్ళీ విష్ణుమూర్తి కనిపిస్తాడు. కనిపించగానే ఆయన అడుగుతాడు, మహానుభావా నువ్వు ఎక్కడున్నావు అని. వాడి హృదయంలో ఉన్నానయ్యా, అక్కడ తప్ప వాడు అన్ని చోట్ల వెతుకుతాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడికి మనకేం తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. చెప్తే బాధపడతారు కానీ అది నిజమే. గుర్తుంచుకోండి, మనమే హిరణ్యకశిపుడు. మన లోపల ఉన్న దేవుణ్ణి గుర్తించని ప్రతి ఒక్కడు చెడ్డవాడే. సో కాబట్టి ఏంటంటే మన లోపల ఉన్న భగవంతుడిని ముందు గుర్తించండి. మన లోపల భగవంతుడు లేకపోతే అసలు ఎలా నిలబడతాం? జస్ట్ అంత చిన్న లాజిక్ ఉపయోగించలేరా? ఇది వాడండి కొద్దిగా. ఇది లేకపోతే, దేవుడు లేకపోతే ఈ శరీరం నిలబడుతుందా? జస్ట్ ఒకసారి కూల్ గా 1 సెకండ్ ఆలోచించండి. పడిపోతుంది. ఇది శరీరానికి దానంతరం నిలబడే శక్తి ఉందా? ఇది శివం, తర్వాత శవం. మీరు లాజిక్, అది మాట కరెక్టే చెప్పారు. నేను అన్న పాయింట్ అర్థమైందా విజయ్ గారు? నేను అన్న మాట అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. చెప్పండి, ఏమర్థమైందో చెప్పండి. ఈ శరీరంలో మనలో ఉండే చైతన్యమే దేవుడు. ఇది దేవుడు వెళ్ళిపోతే ఈ బాడీ ఏం చేస్తుంది? శవం అవుతుంది.
మీరు అట్లా పడిపోతుంది. ఓకే, పడిపోతుంది. అంటే దీనికి నిలబడే శక్తి లేదు, దీనికి కళ్ళకు చూసే శక్తి ఉందా? లేదు. ఇప్పుడు ఉంది, తర్వాత మీరు చెప్పిన తర్వాత ఉండదు. అది ఇప్పుడు శ్రీనివాస్ పడిపోయాడు అనుకోండి, మీకు శ్రీనివాస్ చూడగలుగుతాడా? శ్రీనివాస్ మాట్లాడగలుగుతాడా? లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ శ్రీనివాస్ అనేవాడు ఈ శరీరం కాదు. అవును, ఈ శరీరం అనేది ఒక చొక్కా. నేను ఇవాళ ఒక చొక్కా వేసుకున్నాను, రేపు ఒక చొక్కా వేసుకున్నాను, అంతే. శ్రీనివాస్ అనేవాడు చొక్కా, షర్ట్. కానీ అజ్ఞానాన్ని తొలగించారు. శ్రీనివాస్ అంటే చొక్కా. ఈ చొక్కాలు పడేస్తాడు శ్రీనివాస్, అంతే. లోపల ఉన్నాడు ఆయన, షర్ట్స్ అన్ని మారుస్తున్నాడు. దేహాలు మారుతున్నా శ్రీనివాస్ మారలేదు అంటే శ్రీనివాస్ ఎవరు? భగవంతుడు. సో శ్రీనివాసుడు అంటే మన అందరిలో భగవంతుడు ఉన్నాడు. అయితే భగవంతుడు ఉన్నాడు అని గుర్తించడమే ప్రాబ్లం. ఎందుకు గుర్తించలేకపోతున్నాము? మలినము నిన్న తెలుసుకున్నట్టుగా ఒక్క నిమిషం, మలినము పట్టినటువంటి అర్థం, ఇది ఒక మలినం ఉంది దీనికి. లోపల బల్బు పెడతాను, లాంతర్ లోపల ఇక్కడ బల్బు పెట్టాను నేను. పెట్టిన తర్వాత ఇదంతా నల్లగా మసిపోనింది లోపల. నాకు బయటికి వెళ్తురు వస్తుందా? రాదు. శుభ్రం చేయాలి దాన్ని. శుభ్రం చేసిన తర్వాత ఏం తెలుస్తుంది. మరి శుభ్రం ఎలా చేయాలి సార్? ఏం చేయమంటారు సార్? ఇప్పుడు మేము యోగా లోపల ఆయన ముక్కలు పెట్టుకోమంటున్నాడు, అట్లా క్లీన్ చేసుకోవాలన్నా మంచిగుంటదా? సరే, అది చెయ్యండి, మంచిదే. కానీ నేను చెప్పేది ఆ మంచితరం కాదు. శుభ్రపరచుకోవడం అంటే చాడీలు చెప్పకుండా ఉండడం, వేరే వాళ్ళకి నెగటివ్ గా మాట్లాడకుండా ఉండడం, వేరే వాళ్ళ తప్పులు చూడకుండా ఉండడం, అందరినీ క్షమించగలగడం, ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం. అనవసరంగా టూ మచ్ ఆఫ్ బంధాలు పెంచుకోవద్దు. అంటే పిల్లల్ని రోడ్డు మీద ఎవడు పడేయమన్నాడు? నాకు లేరా పిల్లలు? నాకు లేరా భార్య? సో ఎవరికి లేరు పిల్లలు, భార్య ఎవరికి ఉండరు? అవి పడేయమని అనట్లేదు. నేనేమంటున్నాను, పిచ్చి మోహాలు పెంచుకోవద్దు అని చెప్తున్నాను. అలాగే స్నేహితులు, ఎవరండి వీళ్ళు స్నేహితులు? మీకు చెడు జరిగితే మీకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుర్తించండి. గుర్తించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, వీరా నాకు ఫ్రెండ్స్ అని గుర్తిస్తారు. అదే విధంగా ఎవరు మీకు బంధువులు? ఎవరైతే మీతోనే ఆత్మీయంగా ఉంటారో, మీకు చిన్నగా గోరుకు దెబ్బ తగిలితే ఏడ్చే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని వదలకండి. అలా నాకు ఒక 10 మంది ఉన్నారనే వాళ్ళు ఎంతమంది అండి? నాకు గోరు గీరుకున్నా కూడా బోరున ఏడుస్తారు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 10 మంది కంటే 5 ఉన్న 10 మంది ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. ఎవరికైనా మాకు అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు అనే వాళ్ళు చెప్పండి. మాట్లాడండి. నిద్రపోవద్దు. నిద్రపోవడానికి కాదు క్లాసు, మాట్లాడడానికి. 10 మంది లేరు గాని మా ఫ్రెండ్స్ 2-3 అయితే ఉన్నారండి. నాకు ఇక్కడ బాధ అనిపిస్తే నేను చెప్పకపోయినా అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే మీకు గీరుకున్నా కూడా వాళ్ళు బాధపడతారు. అటువంటి వాళ్ళని వదలకండి. ఇంకా అటువంటి వాళ్ళని వదలద్దు. మీరు అలా ఆత్మీయులను ఎప్పటికీ వదలకండి జీవితంలో. వాళ్ళకి అక్కడ తేడాగా ఉంది అని అంటే ఇక్కడ నాకు తేడాగా ఉందని తెలిసిపోతే, వాళ్ళకు నాకేదో భారంగా ఉంది అంటే అక్కడి నుంచి నాకు తెలిసిపోతుందండి వాళ్ళకి బాగాలేదన్న విషయం. అలాంటి వాళ్ళు 3 ఉన్నారు. అలా ఉన్న వాళ్ళ గురించి అలా నేను ఏమన్నానంటే, సో అలా ఉన్నటువంటి ఆత్మీయులను తప్ప మిగతా వాళ్ళతో తగ్గించుకోండి. ఎందుకు ఈ అడ్డగోలు మాటలు? గుర్తుంచుకోండి, సెల్ ఫోన్ లోపల మీరు రోజుకు 2 కాల్స్ మాట్లాడుతున్నారు రోజుకు అంటే అనవసరమైన విషయాలు నేను అంటుంది. ఏం చేసావు, వంట ఏం చేసావు, మీ ఆయనని 2 పీకేవా లేదా, ఇవి మాట్లాడే జనాలు ఉంటారు కదా. 2 కాల్స్ చేసినా చాలు, వాళ్ళకి పరిణతి రానట్టే లెక్క. మరి ఎప్పుడు మాట్లాడుకోవాలి? 15 days ఒకసారి ఒక 5 minutes టైం పెట్టుకొని ఎవరెవరితో మాట్లాడాలనుకుంటున్నారో ఒక లిస్ట్ చేసుకొని ఆ 5 నిమిషాలు విచ్చలవిడిగా మాట్లాడుకోండి. మిగతా రోజుల లోపల ఫోన్ షుడ్ బి క్లీన్. ఎమర్జెన్సీస్ కి పనికి వస్తుంది అంతే. ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీస్ కి, ఈ ప్రవచనాలు వినడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి పెట్టుకోండి. మీరు రోజుకు 2-3 కాల్స్ చేస్తున్నారు అంటే మీకు జీవితంలో పరిణతి రాదని గుర్తుంచుకోండి. నేను ఇది శాపం పెట్టట్లా, ఉన్నమాట చెప్తున్నాను. నాకు శాపం పెట్టే శక్తి లేదు, నేను చాలా ఆర్డినరీ పర్సన్ని. సో కాబట్టి మీకు పరిణతి రాదు ఇంకంతే. దేవుడి విషయాలు మాట్లాడండి, గంటల తరబడి మాట్లాడుకోండి. ఫ్రెండ్స్ లోనే ఎవరైనా ఆత్మీయులు ఉన్నారు, మీలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలు మాట్లాడుకోండి. రోజు 10 కాల్స్ చేసుకోండి, 20 కాల్స్ చేసుకొని మాట్లాడుకోండి. సార్ మా ఫ్రెండ్స్ మేము ఇలా మీ ప్రవచనాలే మళ్ళీ రివైజ్ చేసుకుంటాం సార్. మా ఫ్రెండ్స్ మేము అదే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం సార్. వెరీ గుడ్. నేను అనేది అది, సత్సాంగత్యం చాలా గొప్పది. మంచి జనాలను ఫ్రెండ్స్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ అడ్డగోలు పనులు, అడ్డగోలు మాటలు, అడ్డగోలు ఇవి
పోతాయి, తగ్గుతాయి, తగ్గాలి ముందు. అవి తగ్గకపోతే ఏమవుతుందంటే ఎదిగే అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అంటున్నానని ఏం బాధపడద్దు. ఈ జీవితం కాదు కదా, ఇంకో 50 జన్మలు ఎత్తినా కూడా డెవలప్మెంట్ రాదు. ఏమనుకోవద్దు నేను ఇలా అన్నందుకు. నన్ను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ గుర్తించండి, రాదు, ఇక పరిణతి రాదు. అలా ఉంటే మాత్రం రోజుకు, ఇప్పుడు నాకు మా అమ్మగారు కాల్ వస్తుంది అంతే, ప్రతిరోజు అంతే. ఇంకెవ్వరితో నేను కాల్ చేయను, ఎవ్వరు కాల్ చేయరు నాకు. ఎవరైనా ఆఫీస్ పని ఉంటే వాళ్ళు అవసరం ఉంటే ఆఫీస్ పని కాల్ చేస్తారు అంతే. నాకు ఎవరన్నా ఖాళీగా కూర్చొని వీడేమన్నాడు వాడేమన్నాడు, ఇది ఎట్లయింది అది ఎట్లయింది, బాగున్నావా సంతోషం ఉన్నావా, ఎక్స్ట్రీమ్లీ రేర్. మొత్తం అయిపోయింది. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తగ్గించేశాను నేను, మా ఐఐఎం ఫ్రెండ్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్. మీ అమ్మగారికి ఆరోగ్యం బాగుందా సార్? పర్వాలేదండి, ఇప్పుడు కొద్దిగా బెటర్. సో నేను ఇప్పుడు కేవలం మా అమ్మగారు ఇదే, ఈవెన్ ఇప్పుడు చుట్టాల ఫంక్షన్స్ మానేసి 5-6 ఏళ్ళు అయిపోయింది. సో మళ్ళీ తర్వాత దానివల్ల ఏమవుతుంది, నేను రోజుకు 17-18 గంటలు నేను అనేక విషయాలపైన నేను స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది మనకు. తర్వాత మళ్ళీ మనకు యూనో RSS లో పని చేస్తాను, దానికి సమయం దొరుకుతుంది. నేను ఆఫీస్ పని మంచిగా సిన్సియర్ గా చేస్తాను, దానికి సమయం దొరుకుతుంది. రోజుకు మన ప్రవచనాలకు సమయం దొరుకుతుంది. 17-18 గంటల పాటు అద్భుతంగా వాడుకోగలుగుతాను, ఆనందంగా వాడుకుంటాను. పిల్లాడితోటి వైఫ్ తోటి సినిమాలు చూస్తాను, వెబ్ సిరీస్ చూస్తాను. సో ఇంకా అసలు బయట ప్రపంచంతో అనవసరమైనవన్నీ తగ్గించేసుకుని ఎవరిపైన మోహం కూడా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మా పాప ఊరెళ్ళి 2 నెలలు అయింది, ఇప్పటి వరకు కాల్ చేయలేదు నేను. మధ్యలో ఒకసారి కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానని ఈ రోజు వరకు కాల్ చేయలేదు. మా సొంత అన్నయ్య కూతురు పెళ్లి అయింది, వెళ్ళలేదు. ఇక వాళ్ళది మార్పులు మీలో ఎవరికి వాళ్ళకి రావాలి. అది మీకు చెప్తే అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే వదిలేయండి. జై శ్రీకృష్ణ. ఇంకా ఈ శ్రీ సూక్తం అర్థం కాని వాళ్ళు ఏమన్నా అడగండి. 8 ప్రశ్నలు, 8-9 శ్లోకాలలో ఇన్ని శ్లోకాలు. గురుగారు చిన్న మాట చెప్పచ్చా? చెప్పండి. యాక్చువల్గా మా రిలేటివ్స్ లో మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలతో చిన్న ఏదో ఒక జస్ట్ మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు నా గురించి చేసుకున్నారు. ఒక 4-5 days బాధపడ్డాను. మీ ప్రవచనాలు 3 అంటే లాస్ట్ నిన్న మొన్న అంతకుముందు విన్న దాంట్లో నాకు బెస్ట్ సొల్యూషన్ దొరికింది. నిన్నటి దాంట్లో అయితే ఇంకా దొరికింది. అదే చిన్న సమస్య వస్తే వదిలేయండి, ద్వేషించకుండా కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి అన్నారు కదా, అది నాకు బెస్ట్ ఆన్సర్ లాగా అనిపించింది. ఆల్మోస్ట్ ఆల్ ఫోన్స్ అవి ఈ 2-3 days నుంచి తగ్గించి ఆదిత్య హృదయము ఇంకా ఈ క్లాసులు వినటము అట్లాంటి వాటి మీద ఎక్కువ మైండ్ డైవర్ట్ చేసుకున్నాను. ఇవాళ మా ఫ్రెండ్ తో కూడా అదే చెప్పాను, తనే మిమ్మల్ని పరిచయం చేసింది. అదే చెప్పాను, మంచి క్లాసు మంచి దాంట్లో జాయిన్ చేసావు అని తనకే థ్యాంక్స్ చెప్పాను నేను. మంచి సొల్యూషన్ దొరికినాయి ఈ 2-3 ప్రవచనాల్లో. థ్యాంక్ యూ మేడం. సో కాబట్టి ఏంటంటే ముందు సమాజంతో అనవసరమైనటువంటి బంధాలను తగ్గించుకోండి. నేనేమంటున్నానంటే అందరినీ ద్వేషించమనడం లేదు, నేను ఎవరిని ద్వేషించమనడంలా, అనవసరమైనవి తగ్గించుకోండి అంటున్నాను. ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పారు, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రం నాకు ఇలా గీరుకున్నా కూడా ఏడుస్తారు అని చెప్పి. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఉంచుకోండి, నో డౌట్. వాళ్ళతోటి మీరు ఏం మాట్లాడినా కూడా తప్పలేదు. అయితే వీలైనంత వరకు ఏంటంటే ఏది కూడా మీరు వీలైనంత వరకు ఆ జనాలను మిగతా వాళ్ళని దూరం పెట్టండి. లేకపోతే వాళ్ళు ఏడ్చి తెస్తారు, అసూయపడతారు. అవన్నీ మీకు నెగటివ్ పీపుల్ తో ఉంటే నెగటివ్ వే వస్తాయి. మీకు చెప్పాను, మనల్ని ఆవరించుకుని ఒక శరీరం ఉంటుంది, ఆరా అంటారు దాన్ని. అదేమైతుందంటే నెగటివ్ పాజిటివ్ ఉంటుంది. అది పక్క వాడుకోయినా వాడి ఆవరణలో మనం వెళ్తాం, వెళ్ళగానే వాడి నెగటివిటీ అంతా మనకు వచ్చేస్తుంది. చెడ్డ వాళ్ళతో ఉంటే చెడే వస్తుంది, మంచి వాళ్ళతో ఉంటే మంచే వస్తుంది. చెడ్డ వాళ్ళకి ఎంత చెడు మాట్లాడేవాడు, నేరాలు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, అబద్ధపు మాటలు మాట్లాడేవాళ్ళు, బద్ధకం పడేవాడిని మీరు కొట్టండి చెంప మీద. మీ ఫ్రెండ్ అయితే బద్ధకం పడక ఈ రోజు నుంచి లే, 17 గంటల పాటు నువ్వు మెలకువగా ఉండాలి. రోజుకు 17 గంటల పాటు అన్ని పనులు చేయాలి. శుచి ఉండాలి, శుభ్రత ఉండాలి, ఆలోచన ఉండాలి. జై శ్రీకృష్ణ. ఇంకా నెక్స్ట్ గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా, ఆరా ఒకటి ఉంటది మనిషికి అని. ఒక్క సెకండ్, ఇప్పుడు మీరు ఆరా అని ఒకటి ఉంటది అని చెప్పారు కదా, జస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగి నేను 4-5 days బాధపడ్డ తరువాత ఒక 3 days బ్యాక్ హైదరాబాద్ లో అని ఉంటారు, నాకు తెలిసిన బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి.
ఆయన విజయవాడ వస్తే ఒకసారి ఎందుకో మామూలుగా క్యాజువల్ గా మన ఇంటికి రండి అని పిలిచాను. ఆయన వచ్చిన వెంటనే నా ధర్మము ఇది ఇల్లు అది చూడటం కదా, ఒకసారి ఆయన వచ్చి చెక్ చేస్తాను అని. అంతా బాగుంది, మీరు మీ హస్బెండ్ ఇద్దరు పాజిటివ్ లో ఉన్నారు, ఏమన్నా అంటే అడిగాను నేను, ఇట్లా ఇట్లా ఇష్యూ జరిగిందండి, బాగా డిస్టర్బ్ గా ఉంది అంటే ఆయన ఫోటో చూసి అది చెప్తారనమాట. వాళ్ళందరూ మీతో ఎవరైతే మీ అక్క వాళ్ళ పిల్లల వల్ల మీరు బాధపడ్డారో, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ నెగిటివ్ ఆరా ఉంది. నెగిటివ్ ఆరా ఉన్న వాళ్ళతో మీరు ఎంత కలిసినా కూడా మీ మైండ్ పీస్ఫుల్నెస్ పోయిద్ది, నెగిటివ్ మీకు వస్తుంది. కొన్ని రోజులు దూరం పాజిటివ్ ఆరా ఉన్న పీపుల్ తో మాట్లాడుతూ ఉండండి, వాళ్ళతో కలవండి, పీస్ఫుల్ గా ఉంటది మైండ్ అని చెప్పారు ఆయన. వెరీ గుడ్. ఆయన ఏమన్నా డబ్బులు తీసుకున్నారమ్మా? వీలైనంత వరకు ఎవరైనా డబ్బులు తీసుకున్నారు అంటే వాళ్ళు మోసగాళ్ళు అని గుర్తించండి. లేదండి, ఆయన ఎప్పుడు నిజం చెప్పాలి అంటే ఎవరు డబ్బు అడిగినా, ప్రపంచంలో ఎవరు డబ్బు అడిగినా వాడు మోసగాడని గుర్తుంచుకోండి. ఎవరైనా సరే, వాడు మఠాధిపతి కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, ఎవరన్నా నా దగ్గర తీసుకోలేదు గురువు గారు. మంచిగా, సంతోషం. ఊరికే నేను జస్ట్ నాకు పెళ్లి కాక ముందు కూడా పాపం అంటే వేరే గుడికి అది వెళ్ళిన ఫైన్ ఫైన్, అదే ఆయన డబ్బు తీసుకోకపోతే అంటే వేరే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చే వాళ్ళంట గానీ పాప నా దగ్గర జనరల్లీ ఏంటంటే తెలివైన అంటే నిజంగా ప్రపంచంలో వేరే వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. నేను ఈ మాట మీకు మొదటి నుంచి కూడా చెప్పాను. మనము పని చేసి దానికి వేతనంగా తీసుకోవచ్చు, తప్పులేదు. ఉదాహరణకి ఇప్పుడు ఆయన మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసి దానికి వేతనంగా తీసుకుంటే తప్పులేదు. జనరల్ గా ఏంటంటే ఏదో నేను ఇప్పుడు మనం సరేలేండి, ఎనీవే మీకు అర్థమైంది పాయింట్, దట్ ఈస్ ఫైన్. జై శ్రీకృష్ణ. గురూజీ నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మనకి కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం మొత్తం 4 కదండి. మనకి కృతయుగంలో ఏం జరిగిందో అంత మరి నాకు ఐడియా లేదండి. ద్వాపర యుగం ఈ రాముడు కృష్ణుడు ఇవి మనకి రామాయణం జరిగింది, మహాభారతం, ఈ 2 యుగాల కోసం చెప్తారండి. సరే, ఇది కలియుగం అండి. మనకి కృతయుగంలో అసలు దానికి సంబంధించిన ఏమైనా జరిగిన ఆనవాళ్ళు మనకి అప్పుడు ఏ దేవుణ్ణి పూజించేవారు అలాగేమైనా ఉందా సార్? దాని ఉందా గురూజీ? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని 28వ కల్పం అంటారు. ఎన్నవ కల్పం అంటారు? 28. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి త్రేతాయుగంలో నాకు ఏం జరిగిందో తెలుసు అంటున్నారు కదా, ఆ త్రేతాయుగం జరిగినది 24వ కల్పం. ఓహో. సో కాబట్టి ఈ కల్పంలో కాదు. ఇప్పుడు మీకు ఇమీడియట్ గా మనకంటే ముందు వచ్చింది ఎవరు? శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల కింద. అవునండి. అవునా? అంతకంటే ముందు రాలేదు రాముడు. అవునండి. అర్థమవుతుందా? ద్వాపర యుగం కంటే ముందు వచ్చిన త్రేతాయుగంలో రాలేదు రాముడు అంటున్నా. ఆ త్రేతాయుగంలో ఎవరు వచ్చారో మనకు తెలియదు. ఆ కృతయుగంలో కూడా ఎవరు వచ్చారో మనకు తెలియదు. అలాగా అలాంటివి ఎన్ని 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అంటారు. అది కొంచెం పెద్ద కాన్సెప్ట్. మీకు అది చెప్పాలంటే క్లుప్తంగా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 4 యుగ ఒక్కొక్క యుగము, కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. దానికి డబుల్ అంటే ద్వాపర యుగం 8,64,000 ఉంటుంది. 3 అంటే 3 టైమ్స్ అనమాట త్రేతాయుగం, అది 12,96,000 ఉంటుంది. సత్యయుగం అనేటటువంటిది 4 రెట్లు ఉంటుంది. 4 రెట్లు అంటే 17,28,000. ఇవన్నీ కలిపితే సుమారుగా 43,20,000 సంవత్సరాలు అవుతుంది ఒక కల్పం, ఒక మహాయుగముకి. ఇది కేవలం ఒక మహాయుగం మాత్రమే. ఇటువంటివి 1000 మహాయుగాలు అయితే ఒక కల్పం అంటారు. ఎన్ని 1000 మహాయుగాలు అయితే ఒక కల్పం. ఈ లెక్కలన్నీ మాకు తెలియవండి. 1000 మహాయుగాలలో ఇప్పుడు మనకు నడుస్తున్నది 28వ కల్పం. 24, 26 రాముడు పుట్టింది. కాబట్టి మీకు ఈ త్రేతాయుగంలో ఏం జరిగిందో తెలియదు, ఈ కృతయుగంలో కూడా ఏం జరిగిందో తెలియదు. అందుకోసమే ప్రతి కల్పంలో జరిగినటువంటి కథలని పురాణాల రూపం లోపల అందించారు వేదవ్యాసులు మనకు. వేదవ్యాసులు ఏం చేశారంటే అనేక కల్పములలో జరిగినటువంటి కథలని మనకు చక్కగా పురాణాల రూపంలో 180 పురాణాలు రాశారు. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఖిల పురాణాలు, 18 అతి పురాణాలు, ఇలా మొత్తం 180 పురాణాలలో జరిగిన అనేక కల్పములలో జరిగినటువంటి వాటిని రాశారు. మనము మణిద్వీపం చెప్పుకుంటాం కదా, అది జరిగినటువంటిది సారస్వత కల్పము. అలాగా ఒక్కొక్కటి ఇప్పుడున్నటువంటిది ఏదైతే కల్పం ఉందో దీన్ని శ్వేతవరాహ కల్పము అంటాము. ఇలా రకరకాల కల్పాలలో రకరకాల కథలు జరిగాయి. అయితే మనకు తెలిసిన కృతయుగంలో చాలా విషయాలు జరిగాయి. మనకేవైతే కథల రూపంలో ఉన్నాయో అందులోపల
మీకు మత్స్యావతారం జరిగినది కానీ, తర్వాత వరాహ అవతారం జరిగినటువంటిది కానీ, స్వయంభూ మనువు వచ్చినటువంటి ఆయన స్వయంభూ మనువు, ధ్రువ చక్రవర్తి కథ, ఇవన్నీ కూడా కృతయుగంలోనే జరిగింది. సత్యహరిచంద్రుడు ఆయన ఎప్పటి వారు? కృతయుగం. కృతయుగం అండి. ఇక్ష్వాకు మహారాజు, కుక్షి మహారాజు, వికుక్షి మహారాజు, వీళ్ళందరూ కూడా కృతయుగంలో జరిగినటువంటి కథ. ఓహో, ఓకే ఓకే అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కానీ అది ఈ కల్పం కాదు అని చెప్తున్నాను. అది అంటే మన 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 కల్పంలో 28వ కల్పంలో ఉన్న కృతయుగము కాదు. 24, 26 నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. 24 గాని 26వ కల్పంలో గాని రాముడు పుట్టాడు. రాముడు ఇప్పటి వాడు కాదు. ఇప్పుడు 43 లక్షల సంవత్సరాలని 1000తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి అలాంటివి అన్ని కోట్ల సంవత్సరాల కిందికి వెనక్కి వెళ్ళిపోండి. సో మరి మనకి మన మహాభారత యుద్ధం జరిగి అది 5127 సంవత్సరాలు అయింది. 5127 అంటే సుమారుగా ఈ కలియుగ ప్రారంభం కంటే కొద్ది ముందు. అవునండి, అవునండి. శ్రీకృష్ణుడు మనకు లేటెస్ట్, అందరికంటే లేటెస్ట్ భగవంతుడు శ్రీకృష్ణుడు. అవునండి, అంతకు ముందే మనకి రాముడు. మళ్ళా మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాముడు కోట్ల సంవత్సరాల కిందటి వాడు, కృష్ణుడు 5000 సంవత్సరాల కిందటి వాడు. యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్. మీకు కృష్ణుడు ఈ మధ్య కాలం వాడు, ఈ ద్వాపర యుగంలో, అంటే మన కల్పంలో ఈ ద్వాపర యుగంలో వచ్చిన వాడిని కృష్ణుడు అంటారు. రాముడు ఈ కల్పంలో రాలేదు. రాముడు ఇంతకంటే 3 కల్పంల ముందు వచ్చాడు. అంటే సుమారుగా కొన్ని కోట్ల సంవత్సరాల కింద వచ్చాడు రాముడు అని లెక్క. కృష్ణుడు లేటెస్ట్, కృష్ణుడిది ఏం ప్రాబ్లం లేదు. కృష్ణుడు 5000 సంవత్సరాల కింద. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. ప్రహ్లాద చరిత్ర మరి ఎప్పుడండి ఈ కృతయుగం జరిగింది? అది కాదండి, ప్రహ్లాద చరిత్ర అదే అంటున్నాను. ఇవన్నీ కూడా మనకు కొంత ఇది అంటే ఇదేంటంటే ప్రతిదానికి కల్పం చూసుకుంటూ వెళ్ళాలి. అయితే ప్రహ్లాద చరిత్ర ఏదైతే ఉందో అది 25 అనుకుంటాను, 25, 24 రాముడి టైమో రాముడి తర్వాత టైమో, అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదండి. బట్ మన ఇదైతే కాదు. అది దంతవక్తుడు శిశుపాలను చంపాడు కదా కృష్ణుడు. అది లేటెస్ట్. శిశుపాల దంతవక్తుల రూపం లోపల ఉన్న వాళ్ళని చంపడం అనేటటువంటిది లేటెస్ట్. కొన్ని యుగాల పాటు వెళ్తారు వీళ్ళు. కల్పం అంటే ఏముందండి, బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని తెరిస్తే, బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే కల్పం. అది బ్రహ్మదేవుడికి ఒక రోజు. అటువంటివి 30 రోజులు అయితే బ్రహ్మదేవుడికి ఒక నెల. అటువంటివి 12 నెలలు అయితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు అయితే ఈ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయి కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు పైన ఉన్న లోకాలన్నీ పనిచేస్తాయి, బ్రహ్మదేవుడు కింద ఉన్న లోకాలన్నీ మునిగిపోతాయి. బ్రహ్మదేవుడు చనిపోయి కొత్త బ్రహ్మదేవుడు ఆయన పొజిషన్ లోకి వస్తాడు. ఆ కొత్త బ్రహ్మదేవుని పేరు ఆంజనేయ స్వామి. ఆయన వస్తాడు నెక్స్ట్ బ్రహ్మగా. ఇప్పుడున్న బ్రహ్మదేవుడికి నా వయసు ఉంటుంది సుమారుగా 53, 54. మళ్ళీ అది ఏది చెప్పకపోతే మీరు నాకు 70, 80 అంటారు. అందుకోసం ఈ 54, 55 ఏళ్ళు ఉంటాయన్నమాట ఇప్పుడున్నటువంటి బ్రహ్మదేవుడు గారికి. అందుకే అద్యత్ బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటాం అన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. సార్, ఏ కల్పంలో ఉన్నా ఎందులో ఉన్నా సత్యం మారదు కదండి? మారదు, కరెక్టే. కరెక్టే. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. సత్యం ఎప్పటికీ మారదు. సత్యం ఒకటే, దేవుడు ఒక్కడే. సత్యం ఒక్క దేవుడు మాత్రమే. ఈ ప్రపంచం అంతా మిథ్య, దేవుడు ఒక్కడే సత్యం. కృష్ణ అవతారం మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఏ అవతారంలో ఉన్నా, ఏ కల్పం వచ్చినా, బ్రహ్మలు వీళ్ళు ఎంత మారినా సత్యం మారదు కదండి? అవును, కరెక్టే. మీ ప్రశ్న ఏంటో చెప్పండి అంటున్నా నేను. అది కరెక్టే. మీ ప్రశ్న ఏంటి ఇక్కడ? అంటే అక్కడ తెలుసుకోవాల్సిన సత్యమే కదా ఎవరైనా. అది కరెక్టే. అంటే అది ఏ యుగంలో జరిగితే ఏంటి, ఉన్నది అదే జరిగింది అదే కదా, ఏ యుగంలో అయినా ఏంటి అని తన ఉద్దేశం అనుకుంటాను. ఓకే, కరెక్టే. సార్, కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నా కూడా రాముల వారి ఆనవాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి కదా సార్? అంటే ఇవన్నీ సరే, ఇక వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. సో ఎందుకంటే నేను రాముడి స్ట్రాంగ్ ఫ్యాన్ ని. మాకు మా విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చిన గిఫ్ట్ అది. సో నాకు నమ్మకం ఎక్కువ. సో కాబట్టి అది, కానీ అది ఆనవాళ్ళు అంటే మనం అలా అనుకోవడమే అంతే. ఎందుకంటే కోట్ల సంవత్సరాల కింద జరిగింది ఎవరు ప్రూవ్ చేయగలరు?
సార్ మధ్యలో 5,000 సంవత్సరాల క్రితం జరిగినవి ఏం తెలియట్లేదు, కోటాను కోట్ల సంవత్సరాలు జరిగినవి అయోధ్యలో తెలుస్తుంది. దశరథుడు నడిచిన ఉన్నవి అవన్నీ కట్టడాలు అవన్నీ మొన్నటి వరకు అవన్నీ మనకు తెలియదు. అది మనం ఇవన్నీ కూడా నమ్మకం ఆధారంగా వెళ్తాయి. నమ్మకాన్ని మనం నమ్మాలి, హిందువులం కాబట్టి నమ్మాలి. అయితే శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయా, శాస్త్రీయ ప్రమాణాలు లేవు. నాసిక్ అక్కడ అంతా కూడా నడిచే చోట్లు అవన్నీ చెప్తారు కదా, అందుకని తీసినప్పుడు ఎలా ఉందో చూడాలి. ఇంత గొడవ గురుగారు ఆడ నాదొక పక్క క్వశ్చన్. తీసుకొని చెవులో పెట్టుకుని అవతల వాళ్ళ దగ్గర వచ్చేయండి. ఎవరో మాట్లాడుతున్నారు. గురుగారు నేను ఒకటి అడగచ్చా? లక్ష్మి గారు, కేఎస్ లక్ష్మి గారు మ్యూట్ లో లక్ష్మి గారు మీ ప్రశ్న ఏంటి? లక్ష్మి గారు, కేఎస్ లక్ష్మి గారు మీ ప్రశ్న. ఆవిడకి ప్రశ్న లేదు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ధారాశ్రీ గారు అడగండి. గురుగారు ఇప్పుడు సత్యయుగంలో ఉండేలాగా ఈ కలియుగంలో ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ మాయకు అట్రాక్ట్ అయిపోయి ఈర్ష్య ద్వేషాలతో ఎందుకు ఇలాగా అందరూ చాలా మంది కుంగిపోతున్నారు? అది యుగ ధర్మం లేండి, అది యుగ ధర్మం. దాన్ని యుగ ధర్మం అంటారు. వయసు తక్కువ, ఇవన్నీ కూడా మనము సంపూర్ణ భారతం లోపల మార్కండేయుడు చెప్పగా తెలుసుకున్నాం కదా. సో అదొకసారి మళ్ళీ వినండి క్లాసు. ఈ లాస్ట్ 2 క్లాసెస్ వినండి. మీకు మార్కండేయుడు యుగ ధర్మాలు చెప్పాడు, అవి 2 క్లాసులు వినండి, చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా డీటెయిల్ గా అది 2 క్లాసులు పట్టింది. ఇప్పుడు మీకు 1 నిమిషంలో చెప్పమంటే ఎలాగా? యుగ ధర్మం అంతవరకు గుర్తుంచుకోండి, యుగ ధర్మం. జై శ్రీకృష్ణ. మొన్న లాస్ట్ క్లాస్, అంతకుముందు క్లాస్ లో మార్కండేయుడు బోధ ఉంటుంది. అవును, కలియుగంలో ధర్మదేవత 4 కాళ్ళ మీద కాదు అసలు, ఆమె చాలా ఇదిగా ఉన్నారు కదా, అందుకనే ఇలా ఉంటుందేమో. ఒక్క పాదం మీద నడు. ఓకేనా? ఇంక ఈ రోజుకు ముగించుకుందామా? 2 గంటలు చేసుకున్నాము. చాలు ఓకేనా? సార్. అవును. సందేహాలు ఇంకా ఎన్ని వస్తూనే ఉంటాయి. లాస్ట్ ప్రశ్న ఎవరన్నా అడిగితే అడగండి, క్లోజ్ చేద్దాం. సరేనా? గురుగారు, రేపు నేను మళ్ళీ మనకు ఒక్క నిమిషం, అడుగుతున్నాను. రేపు మళ్ళీ మనకు రేపు గురువారము దైవీ లక్షణాలు అంటే భగవద్గీతలో 16వ అధ్యాయము ప్రాక్టికల్ నాలెడ్జ్. అవునా? 16, 17, 18 అధ్యాయాలను ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు. 15వ అధ్యాయంతో భగవద్గీత అయిపోతుంది. 16, 17, 18 అధ్యాయాలు ప్రాక్టికల్ నాలెడ్జ్, అపెండిక్స్, కలశ అధ్యాయాలు. అందులోపల మనము దైవీ లక్షణాలను చెప్పుకున్నాము, ఆసురీ లక్షణాలను 2 చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఈసారి మరికొన్ని చెప్పుకుందాం. ఆసురీ లక్షణాలు మాత్రం జనాలు చాలా శ్రద్ధగా వింటున్నారు. సార్ సేమ్ టు సేమ్ అవే ఉన్నాయి సార్ మాకు, డోంట్ వర్రీ అంటున్నారు. సో చాలా సంతోషంగా వింటున్నారు. చూద్దాం రేపు ఎలాంటి ఇవి వింటారో. రేపు రాత్రి 9 గంటలకు మనకు భగవద్గీతలో ఆసురీ లక్షణాలను కొనసాగించుకుంటాం. మీ ప్రశ్న అడగండి, తీగల దేవి సీత గారు. అదే మనది ఇప్పుడు శ్వేతహార కల్పం అంటున్నారు కదండి, అమ్మవారిది సారస్వత కల్పం. అప్పుడు రాముల వారిది ఏ కల్పం అండి? 24వ కల్పం అన్నారు కదా, ఏ కల్పం పేరని తెలియదండి నాకు. అదే రాముడు తెలియదు, నోటికి లేదు. చూసి చెప్తాను, లేదా గూగుల్ చేసి చూడండి. అన్ని నోటికి లేవు నాకు. కొన్ని 180 పురాణాలలో 180 రకాల కల్పాల గురించి కథ రాశారు. నాకు ఐడియా లేదు. సరే. మొన్న శ్రీ సూక్తం వీడియో పెట్టలేదండి, మొన్న వారంది గ్రూప్ లో. లేదమ్మా, అయ్యో లేదమ్మా, ఉంటుంది. సరేలే, ఇవాళ మళ్ళీ పెడతాను, 2 పెడతాను. ఈ రోజు కూడా నేను క్లాస్ కి రాలేదండి, ఫంక్షన్ కి వెళ్ళాను. కొంచెం ఇది కూడా పెట్టమనండి, వీడియో పెట్టండి. మీరు ఇంకోసారి క్లాస్ మిస్ అయితే గ్రూప్ లోపల వీడియో పెట్టాం. మీ ఒక్కరి వల్ల మిగతా వాళ్ళకి కూడా వీడియో పెట్టాం. మీరు ఇంకోసారి క్లాస్ మిస్ అయ్యారనుకోండి, మీ వల్ల మిగతా వాళ్ళకి కూడా వీడియో పెట్టాం. సరేనా? అలాగే పెట్టండి. ఇంకా సరే, మేము మిస్ అవ్వమండి బాబు, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందండి రోజు. సార్ నవరాత్రోత్సవ కల్పం అంట సార్, శ్రీరాముడి కల్పం. అబ్బో, అది. సో అట్లా మనకు తెలియవు అవి. సో కాబట్టి అదే కొన్ని ఉంటాయి, కొన్ని తెలియవు. ఇక అవి తెలుసుకుంటూ పోతే ఇక అసలు అది ఉండదు మనకు. ఇంకా తెలుసుకోవాలని కోరిక పుడుతుందండి. ఇంకా గురుజీ యోగా రోజు ఉంటుందండి? యోగా రోజు ఉంటుందండి? రోజు ఉంటుంది. వీలైన వాళ్ళు తప్పక, మా RSS వాళ్ళ నుంచి ఒక ఆయన పెద్దన్న గారు ఆయన నేర్పిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు. పొద్దున 5:20కి స్టార్ట్ క్లాస్. అంటే ఒక ఆ టైం ఏనండి, ఇంకైనా ఏ టైం అయినా ఉంటుందా? ఏంటమ్మా? ఆ ఒక్క టైం అయినా అంటే ఇంక వేరే టైమింగ్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి ఆ ఒక్క టైమే. చూద్దాం, ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ థింక్ ఆఫ్టర్ కార్తీక మాసం వి విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే అక్కడ 9వ నెల అని పెట్టారండి, యాక్చువల్ గా సెప్టెంబర్ నెలకే పెట్టారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తోందమ్మా, ప్రస్తుతానికి నడుస్తుంది. తర్వాత ఏమన్నా మార్పులు ఉంటే చెప్తాం. ఓకే, జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని, శ్రీ సూక్తంలో చెప్పినటువంటి గొప్ప లక్షణాలని అలవర్చుకుంటూ, చెడు లక్షణాలని తొలగించుకుంటూ, శ్రీ అనగా భగవంతుడి చైతన్య శక్తి లేదా అమ్మవారి చైతన్య శక్తిని అందరూ కూడా వారిలోకి స్వీకరిస్తారని,
ప్రశ్నలు అనేవి మన లోపల ఉన్నటువంటి జ్ఞాన కాంక్షను తెలియజేస్తున్నాయి. మంచి లక్షణం. ఆ లక్షణాన్ని పెంచుకుంటూ వీలైనంత జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటారని, ప్రతి వీడియోని వీలైనన్ని సార్లు చూసుకుని నోట్స్ రాసుకుంటారని, రాసుకున్న ప్రతి నోట్స్ ని అందరికీ కూడా తప్పక పంపించుకుంటారని, జ్ఞానం అనేటటువంటిది అందరికీ అందజేసి చేయాల్సినటువంటి సంపద అని చెప్పి తెలుసుకుని అందరూ కూడా సరైన దారిలో వెళ్తారని, ఆ జ్ఞాన మార్గంలో అందరూ పయనిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీమద్ భగవద్గీతలో 16వ అధ్యాయంలో రాక్షస లక్షణాలు, ఆసురీ లక్షణాలు. అప్పటి వరకు సార్ దీన్ని బట్టి ఎవరో నిద్రపోకుండా వింటున్నామని మీకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే అందరం క్వశ్చన్లు వేస్తున్నాం అంటే నిద్రపోవట్లేదని. జై శ్రీకృష్ణ. కరెక్ట్. అందరికీ శుభం సార్ పోయా. అక్కడైతే శుభరాత్రి. 24వ మహాయుగంలో శ్వేతవరాహ కల్పం అనే ఇచ్చాడు సార్. మరి అయితే ఇచ్చాడా? అయితే అదే అయి ఉంటుంది. అయితే రాముడు మన కల్పం వాడే అయి ఉండాలి. అయితే కానీ అదే చూడాలి. నేను అంటే ఒక్కొక్క దగ్గర 24వ యుగం, ఇప్పుడు 24వ చూస్తాను. కల్పంలోనే నేను కూడా చూసి శ్వేతవరాహ చెప్తాను. కల్పం. ఓకే నేను కూడా చూసేసి చెప్తాను ఒకసారి. సరేనా? జై జై శ్రీ. శ్రీ అందరికీ శుభరాత్రి. శుభం పోయాత్. జై శ్రీ కృష్ణ.